ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం హైదరాబాద్లో బాచుపల్లి అండ్ మియాపూర్కి సంబంధించిన మిడిల్లో మనకు అపర్ణ యూనిస్పేస్ అనేది ఉంది. సో వీళ్ళు స్పెషల్లీ దేని మీద ఫోకస్ చేశారు అసలు ఈ రోజు నేను ఇలా వెళ్తూ ఉంటే నాకు కనబడింది అనమాట. సో ఆ డిస్ప్లే కూడా ఒకసారి మీరు చూడండి టోటల్గా. అయితే మరి ఈ యూనిస్పేస్ అనేది ఒక వన్ స్టాప్ సొల్యూషన్ అనేది వీళ్ళు మాట్లాడుతున్నారు. అసలు ఎందుకు ఆ కారణం అనేది నేను కూడా తెలుసుకోవడం కోసం ఇక్కడ రావడం జరిగింది. సో చాలా మంది నిజంగా ఒక ఆడవాళ్ళు ఎక్కువగా ఇంట్లో ఉండాలి అంటే నిజంగా వాళ్ళకు ఏ స్పేస్ బాగుండాలి తెలుసా మీకు? సో 100% వాళ్ళకు ఒక పర్ఫెక్ట్ ఏముండాలి అంటే మీరు బ్యాక్గ్రౌండ్లో చూస్తున్న కిచెన్. సో నిజంగా మరి ఒక పర్ఫెక్ట్ కిచెన్ అనేది ప్రస్తుత కాలంలో అందరూ మెయింటైన్ చేస్తున్నారా? 100% చేయడం లేదు. అయితే ఎవరైతే ఒక అపార్ట్మెంట్కి సంబంధించిన ఒక ఫ్లాట్ తీసుకుంటారు, నెక్స్ట్ ఒక ఇండివిజువల్ హౌస్ అనేది పర్చేస్ చేస్తారు. సో ఒక వాస్తు పరంగా మేము బాగా కట్టుకున్నాం సార్ అని మాట్లాడతారు చాలా మంది. సో మనం ఒక అద్భుతమైన ఒక కిచెన్ కి సంబంధించిన టోటల్ ఈ వుడ్ వర్క్ కూడా మనకు ఉంటే చాలా చాలా బాగుంటుంది. సో ఈరోజు మనకు ఒక శాంపుల్ లాగా మనము ఈ బ్యాక్గ్రౌండ్ లో కనిపించేదాన్ని మనం తీసుకుంటున్నాం. సో వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనకు రిషిక గారు ఇప్పుడు వచ్చారనమాట. సో నమస్తే అండి. సో నాకు ఒకసారి అంటే మా క్లయింట్స్ కి ఎక్స్ప్లెనేషన్ కోసం వీటి గురించి నాకు కంప్లీట్ డీటెయిలింగ్ కావాలి. సో మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి సిద్ధమా? రైట్. ఇప్పుడు నేను ఒక ఫస్ట్ ప్రశ్న మీకు వేస్తాను. ఏంటంటే బయట చాలా మంది కార్పెంటర్స్కి సంబంధించి కానీ, లేదంటే కొంతమంది బిల్డర్స్ కానీ, లేదంటే ఎవరైతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారో మేస్త్రీలు కానీ రిఫరెన్స్ చేసి ఎంతో మందిని పట్టుకొస్తారు. సో వాళ్ళకు మరి మీ దానికి డిఫరెన్స్ ఏం చెప్తారు మీరు? సో మనం డిఫరెన్స్ ఏంటి అంటే కంప్లీట్ గా మనం BWP వాడతాం సార్. ఓకే, BWP అంటే ఇట్స్ హై గ్రేడ్ మెటీరియల్, బాయిలింగ్ వాటర్ ప్రూఫ్ అన్నమాట. ఇది 72 hours వరకు లాస్ట్ అవుతుంది. మనం 701 గ్రేడ్ యూజ్ చేస్తాం సార్. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఒకటే ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏంటంటే బయట వాటికి ఇక్కడ వాటికి మనకు రేట్స్ వేరియేషన్ అనేవి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ఎందుకు డిఫరెన్స్ ఉంటుంది అనేది చాలా మంది యొక్క ప్రశ్న ఉంటుంది. కాబట్టి మనం వాడే క్వాలిటీ ఆఫ్ ద మెటీరియల్ అండ్ అపర్ణ అనే ఒక బ్రాండ్ కి సంబంధించి కంప్లీట్ గా చేంజ్ ఉంటుంది. ఎందుకు అంటే మనం ఎక్కడైతే బయట చేపిస్తామో వాళ్ళు జస్ట్ రావడము, వర్క్ చేసి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఇది కామన్ గా అందరికి తెలిసిందే. సో తర్వాత ఫ్యూచర్ లో వాళ్ళ అడ్రస్ ఉంటుందా ఉండదా అనేది కూడా గ్యారంటీ లేదు. సో మనకు 100లో ఒక 25% వరకు మాత్రం వాళ్ళు 100% మనకి ఏంటంటే సర్వీస్ ఇస్తారు ఇన్ ఫ్యూచర్ లో కూడా చిన్న చిన్నగా. అయితే ఇప్పుడు మరి మీ నుంచి ఆ సర్వీస్ ఎట్లా ఉంది, ప్లస్ ఈ మెటీరియల్ సంబంధించి మొత్తం ఒకసారి డీటెయిలింగ్ కూడా తెలుసుకుందాం. సో 701 అన్నారు. సో మనకి వారంటీ పరంగా చూసుకుంటే 10 years వారంటీ ఉంటుంది. ఓకే, 10 years వారంటీలో 1 year సర్వీస్ ఫ్రీ ఉంటుంది. దాని తర్వాత విల్ చార్జ్ మినిమల్ కాస్ట్. బట్ దట్ డిపెండ్స్ ఆన్ అంటే అసలు హింజెస్ ప్రాబ్లం కానీ డ్రా ప్రాబ్లం కానీ మీకు ఎక్కడా కూడా రాదు. అది ఓన్లీ మేము గ్యారంటీ ఇస్తున్నాం, మీతో ఉన్నామని చెప్పడానికి మాత్రమే. బట్ ఆఫ్టర్ 10 years కూడా మేము ఉండము అని కాదు, లైఫ్ టైం ఉంటాం మేము మీతో ఎప్పటికీ. సర్వీస్ అయితే అసలు క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజేషన్ లేదు సార్. సో ఒక్కసారి బాబు ముందుకురా, ఇక్కడ ఒక్కసారి చూడండి. మీరు మీకు కంప్లీట్ ఈ సెటప్ చూస్తే గనక ఈ కిచెన్ మొత్తం సెటప్ లో ఇక్కడ చూడండి ఒక్కసారి కంప్లీట్ ఒక మొత్తం ఫుల్లీ సెటప్ ఫర్నిచర్ లాగా మనం చేసినప్పుడు ఇక్కడ ఏంటంటే టోటల్ గా మీకు ఒక ఫ్రిడ్జ్ సెటప్ దీంట్లో చేసేసారు. ఒక ఫ్రిడ్జ్ సెటప్ అయిపోయింది. సో ఈ ఓవరాల్ సెటప్ లోనే మనకు ఓవెన్ కూడా సెటప్ చేయడం జరిగింది వీళ్ళు. సో ఇంకా మీకు మొత్తం కబోర్డింగ్ సిస్టమ్ కానీ, సో ఇంకా ఇన్ డీటెయిల్ గా ఒక్కసారి వెళ్దాం రండి. సో ఇక్కడ వచ్చేసి మనం అక్రిలిక్ ఫినిష్ యూజ్ చేస్తాము అవుటర్ సైడ్. ఇన్నర్ సైడ్ వచ్చేసి ఇన్నర్ లామినేట్స్ వాడతాం. అండ్ దిస్ ఇస్ కంప్లీట్లీ. నేను ఒక మాట మేజర్ గా చెప్తానండి, ఆ పాయింట్ ఏంటనేది గుర్తుపెట్టుకోండి అందరూ. స్పెషల్ గా
మనకి వుడ్ వర్క్ ఎప్పుడు డ్యామేజ్ అవుతుంది అంటే ఇక్కడ చూడండి, ఈ ఎడ్జ్ బెండింగ్స్ కనుక ప్రాపర్ గా లేకపోతే ఇక్కడ చూడండి, ఈ కార్నర్ ఎంత నీట్ ఫినిషింగ్ ఉందంటే చాలా నీట్ ఫినిషింగ్ ఉంది. చాలా వరకు ఈ వుడ్ వర్క్ చేసే వాళ్ళ దాంట్లో మీకు కార్నర్స్ అనేవి ప్రాపర్ గా అసలు సెట్ చెయ్యరు, కాబట్టి అవి చాలా వరకు డ్యామేజ్ అవుతాయి. సో ఇంకా ఇదొకటి, ఇంకా శాంపుల్. అండ్ ఇక్కడ వచ్చేసి యాక్సెసరీ. సో నిజంగా యాక్సెసరీస్ మనం పెట్టేటప్పుడు గుర్తుపెట్టుకోండి, చాలా మంది కంప్లీట్ ఈ కబోర్డింగ్ లాగా మాత్రం మీరు చేసుకుంటారు, ఒక డ్రా లాగా. ఇందు లోపల ఇక్కడ చూడండి, కంప్లీట్ దేనికి సంబంధించిన వాటి సైజెస్ కూడా మీకు ఇందులో ఇంక్లూడ్ చేసి ఇస్తున్నారు. సో అసలు నిజంగా ఆడవాళ్లకు మేజర్ గా ఏం రిక్వైర్మెంట్ ఉంటుందంటే, వాళ్ళ కిచెన్ గనక బాగుంటే నిజంగా వాళ్ళు హ్యాపీ అన్నమాట. మీరేమంటారండి మీ తరఫున? నిజంగా సార్, 100% మనకు అన్ని యాక్సెసరీ అందుబాటులో ఉంటే ఈజీ ఉంటుంది మనం కుక్ చేసుకునేటప్పుడు కానీ. ఎస్. సో ఇంకా మీరు కిచెన్ వైజ్ చూసినా ఇక్కడ చూడండి, మీకు ఓపెన్ టాప్ అంటారు, దీన్ని ఏమంటారు మీరు? ఇన్బిల్ట్ సార్ ఇది. ఇది ఇన్బిల్టేనా? ఓకే. ఇదంతా ఇన్బిల్ట్ ఇచ్చింది. ఇదంతా ఒక శాంపుల్. సో ఇందులోనే మీకు యాక్చువల్లీ ఇది డిష్ వాషర్ ఫ్రెండ్లీ సార్. రిమూవ్ చేసుకొని జస్ట్ డిష్ వాషర్ లో ప్లేస్ చేసుకుంటే క్లీన్ అయిపోతుంది. ఇంకా మనకి ఏం రిపేర్ అంటూ ఏం ఉండదు అన్నమాట. అదే వార్నింగ్ మనకి ఇక్కడ ఆటోమేటిక్ ఇచ్చేస్తుంది, ఎప్పుడు క్లీన్ చేయాలనేది, ఎప్పుడు క్లీన్ చేయాలనేది అది ఇచ్చేస్తుంది. ఓకే. సో ఇదంతా జనరల్ మొత్తం. ఓకే, క్లీన్ 3 అంతే సార్. ఓకే. సో ఇప్పుడు మీరు ఒక సెటప్ మాట్లాడారు అనుకోండి, ఎవరన్నా క్లయింట్ మీకు కావాలంటే ఈ టోటల్ ఎట్లా సెటప్ కావాలంటే యాజ్ ఇట్ ఈస్ వాళ్ళ స్పేస్ ని బట్టి సెట్ చేసి ఇస్తారు. వాళ్ళ స్పేస్, వాళ్ళ యూటిలైజేషన్, ఏమేం కావాలి, ఇన్బిల్ట్ లో ఏం కావాలి, అండ్ కలర్ ఆప్షన్స్ ఏం కావాలనుకుంటున్నారు, ఎవ్రీథింగ్ మనం డిస్కషన్ 1 by 1 చేస్తాం. సో ఇది మీరు ఒక ఎగ్జాంపుల్ మాట్లాడతాను. ఇప్పుడు నేను లైవ్ గా వచ్చాను కాబట్టి ఇది మాకు కనిపించింది, నేను ఒక డిఫరెంట్ ప్యాటర్న్ కలర్ చెప్తాను, మరి దానికి సంబంధించిన లైవ్ ఉంటుందా, మీరు 3D వీడియో చూపిస్తారా? 100%. సో ప్రేక్షకులారా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ లైవ్ గా మనం నిజంగా వచ్చి చూస్తే నిజంగా ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. మరి ఇలాంటి స్పేస్ ఎక్కడుంది అని మాట్లాడతారు కదా. సో మీరు సింపుల్ గా అపర్ణ యూనిక్ స్పేస్ అని మీరు గూగుల్ మ్యాప్ లో సెర్చ్ చేయండి, మీకు మియాపూర్ క్రాస్ రోడ్స్ నుంచి బాచుపల్లి వెళ్ళే రూట్ లో మీకు ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి, నిజంగా ఒక అద్భుతమైన కిచెన్ మీరు సెటప్ చేయాలని భావిస్తే గనక, సో ఫస్ట్ మీరు ఒక శాంపుల్ అనేది మొత్తం చూడాలి, దీన్ని మీ మనసులో నింపుకొని అప్పుడు మీకు ఎలా కావాలి అనేది, ఇప్పుడు రిషిక గారు ఇక్కడే ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకు టోటల్ అసలు మీ రిక్వైర్మెంట్స్, మీ స్పేస్ అనేది వాళ్ళకి ఇస్తే గనక వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని ఒక 3D వ్యూలో మొత్తం తయారు చేస్తారు. కరెక్ట్ అండి? 3D వీడియో తయారు చేసి వాళ్ళకు చూపించి, ఎస్ మాకు ఈ రిక్వైర్మెంట్స్ ప్రకారం ఓకే అనుకుంటే అప్పుడు మీరు మొత్తం సెటప్ చేసి వాళ్ళకి ఇస్తారు. క్లియర్? రైట్. ఒక్కసారి అసలు ఇందులో ఏమేమి ఉన్నాయి, ఇప్పుడు నేనైతే ఆ ఫ్రిడ్జ్ కి సంబంధించి చూపించేశాను, నెక్స్ట్ ఓవెన్ అయిపోయింది, ఇంకా మిగతా ఏమున్నాయి ఒక్కసారి మీరు బేసిక్ గా మా ప్రేక్షకులకు ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఇక్కడ చూసుకుంటే ఇది సర్వో డ్రైవ్ సిస్టమ్ అన్నమాట. జస్ట్ పుష్ చేస్తే పైకి వెళ్ళిపోతుంది మనకి. రైట్. మళ్ళీ నాలాంటి హైట్ పర్సన్స్ అయితే కిందికి తీసుకోవడం కష్టం అవుతుంది. సో నేను జస్ట్ బటన్ ప్రెస్ చేస్తే అది కిందికి వచ్చేస్తుంది. ఓహో, సూపర్, ఒక అద్భుతమైన ఆప్షన్ ఇది. ఓకే. సో ఇంకా ఇక్కడ అన్ని యాక్సెసరీ ఉంది అండ్ కార్నర్ సొల్యూషన్స్, ఈవెన్ లాస్ట్ సొల్యూషన్ కూడా యూజ్ చేసుకుంటాం. ఓ, ఇది సూపర్ అండి. సో ప్రేక్షకులారా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి కార్నర్ సొల్యూషన్స్ అయితే మాక్సిమం అందుబాటులో లేవు. చాలా వరకు అసలు ఆ కార్నర్ లో ఎలా పెట్టాలనే ఇష్యూసే చాలా వరకు ఉంటాయి. సో ఇది చాలా అద్భుతంగా ఉంది. సో దీన్ని మీరు కూడా యూటిలైజ్ చేసుకోండి. రైట్. నెక్స్ట్ అండి. సో జనరల్ నార్మల్ షెల్ఫ్. ఓకే. అండ్ ఇది వచ్చేసి ఇన్బిల్ట్ డిష్ వాషర్. ఓకే. దిస్ ఇస్ ఇన్బిల్ట్ డిష్ వాషర్. సో ఎవరైతే డిష్ వాషర్ కూడా కావాలనుకుంటారో సో వాళ్ళకు సంబంధించి కూడా ఇక్కడ క్లియర్ గా ఉంది, చూసారు కదా. సో అసలు మీకు బయట అనేది ఏమీ కనిపించట్లేదు. సో టోటల్ వార్డ్రోబ్స్ లోనే వెళ్ళిపోతాయి అంతే. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి ఆక్వా ప్రొవిజన్ ఇచ్చాము. ఓకే. అండ్ దిస్ ఇస్ డస్ట్బిన్, ఫుల్ ఆఫ్ డస్ట్బిన్. దీనికి దానికి వెట్ అండ్ డ్రై. సో ఇది మళ్ళీ బయటికి తీసేసేయచ్చు, మళ్ళీ పెట్టేసుకోవచ్చు. ఓకే. సో ఇది కూడా సూపర్, ఎక్కడ బయట డిస్టర్బెన్స్ లేకుండా. రైట్. ఓకే. అండ్ ఈవెన్ కొంతమంది అనుకుంటారు స్మెల్ వచ్చేస్తుంది కదా కబోర్డ్ లోపల అంటే, అందుకనే పైన ఈవెన్ దిస్ ఇస్ ఈవెన్ ఇక్కడ వచ్చే. సో ఇప్పుడు ఇందులో ఇలాంటిది ఎవరన్నా మొత్తం సెటప్ కావాలన్నప్పుడు కంప్లీట్ ఫిట్టింగ్ తో పాటు మీరే చేస్తారా? ఎవ్రీథింగ్. సో ఈవెన్ ట్యాప్స్ గానీ, పవర్ లైన్స్ గానీ, ఎవ్రీథింగ్ మీరు చేస్తారు. ఇంకా
మోడ్యులర్ కిచెన్ ఓన్లీ బాక్సెస్ ఇచ్చేస్తే సరిపోద్ది కదా సార్. సో మనం కౌంటర్ టాప్, సింక్ అండ్ ఫాజెట్ లో కూడా మనకి క్వాడ్స్ SS లో ఉన్నాయి, కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ వేరేజ్ మనకి ఇవి చూసుకుంటే లైక్ అప్లయన్సెస్ చూసుకుంటే సిమెన్స్, బాష్, ఇంకా డిఫరెంట్ బ్రాండ్స్. ఓకే. సో మనకి మెయిన్ గా వచ్చేసి వాల్ యూనిట్స్ లో మనం క్రాకరీ ప్లేస్ లేనప్పుడు మనం కిచెన్ లోనే ఇచ్చేస్తే ఆ క్రాకరీ కూడా ఇందులోనే ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇది వన్ టైప్ ఆఫ్ ఫ్లూటెడ్ గ్లాస్. అందరూ అల్యూమినియం దగ్గర ప్రాబ్లం వస్తది అంటారు, బట్ ఇక్కడైతే అసలు అల్యూమినియం దగ్గర ప్రాబ్లం లేదు. బయట ఒక ఇష్యూ అండి, నేను చాలా చోట్ల చూశాను, మీరు కూడా అబ్జర్వ్ చేయండి ఒకసారి. మనకు ఈ అల్యూమినియం కి సంబంధించిన ఈ డోర్స్ పెట్టినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ ఎప్పుడు సౌండ్ వస్తూ ఉంటుంది, మరి ఇక్కడ లేదు. రీజన్? సో మనం ఫిట్ చేసే హింజెస్ కానీ మనం యూజ్ చేసే అల్యూమినియం అట్లా స్టాండర్డ్ గా ఇస్తున్నాం, క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వము. ఓకే. అసలు ఎలాంటి హార్డ్వేర్ అనేది మీరు వాడతారు స్పెషల్ గా? సో మనం యూజ్ చేసేది బ్లమ్ అండ్ హెటిచ్, కేసబూమర్. ఎక్కడ మనకి ఏ స్టాండర్డ్స్ ఏది హై ఉందో ఆ ప్రీమియం రేంజ్ మనం చూస్ చేసుకుంటాం. ఓకే. దాని వారంటీ గానీ గ్యారంటీ గానీ అప్రాక్సిమేట్లీ ఎన్ని ఇయర్స్ రావచ్చు? సో కంప్లీట్ కిచెన్ సొల్యూషన్ మనం 10 years వారంటీ ఇస్తాం మీ తరఫున. కానీ ఇవైతే 10 years 20 years లైఫ్ ఉంటుందా? ఉండదా? కంపల్సరీ ఉంటుంది సార్. ఓకే. అందుకే 10 years వారంటీ అంటే ఇట్స్ గ్రేట్. రైట్, చాలా సూపర్. సో నిజంగా ప్రేక్షకులారా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ కిచెన్ సొల్యూషన్ సంబంధించి ఒకటి చూసాం కదా, ఒక శాంపుల్ చూసాం ఇప్పుడు. సో వీటికి సంబంధించిన డీటెయిలింగ్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. సో ఇంకా మీరు రియల్ టైంలో ఇక్కడికి వస్తే అసలు ఎన్ని ఉన్నాయి మీకు చూపిమంటారు ఒకసారి? సో ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను, ఒక్కసారి చూడండి మీరు. సో మనము హార్డ్వేర్ కి సంబంధించిన డిస్కషన్ జరిగింది. సో ఓవరాల్ గా మీకు ఒక లుక్ అనేది నేను చూపించేశాను. నెక్స్ట్ మరి వీళ్ళు అసలు ఎలాంటి డెకోలం, ఎలాంటి క్వాలిటీ ఆఫ్ వుడ్ అనేది వాడతారు, సో వాటికి సంబంధించిన ఒకసారి డీటెయిలింగ్ కూడా తీసుకుందాం. సో రిషిక గారు, నాకు ఒక్కసారి అసలు ఎలాంటి వుడ్ అనేది మీరు వాడతారు, నాకు ఒకటి కావాలి. ఇప్పుడు ఇదే కదా మీరు వాడే వుడ్, సో ఒకసారి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు. సో ఇది కంప్లీట్ BWP ప్లై. ఓకే. 701 గ్రేడ్ లో యూజ్ చేస్తాం మనం. ఓకే. అంటే గ్రేడ్స్ లో మనకు లో గ్రేడ్స్ కూడా ఉంటాయా? అవును సార్, దాంట్లో BWR 303 అలా కూడా ఉంటాయి సార్, కానీ మనం కంప్లీట్లీ BWP వాడతాం. ఓకే. సో ఇప్పుడు లో గ్రేడ్ వాడితే దాని యొక్క లైఫ్ స్పాన్ తగ్గుతుందా? ఎట్లా? ఆబ్వియస్లీ తగ్గుతుంది సార్, ఎందుకంటే మనం చెదలు చూసుకుంటే అది మేజర్ ప్రాబ్లం మన ఇంట్లో అందరికి. ఇప్పుడు దీనికి చెద పట్టదా? 100%. ఎందుకంటే మనం ఎడ్జ్ బ్యాండ్ కూడా యూజ్ చేస్తున్నాం కాబట్టి. సో నిజంగా ఎవరి ఇంట్లో అయినా చెద పడుతుంది అంటే గనక సో మనం BWP 701 గ్రేడ్ ఇస్ ద బెస్ట్. రైట్. ఇప్పుడు ఇంకా మనం డెకోలం కి సంబంధించి మాట్లాడినప్పుడు ఇప్పుడు మీరు ఒక 2 క్వాలిటీస్ నాకు చూపించారు. సో మొట్టమొదటిగా ఒక క్వాలిటీ మనం తీసుకుందాం. ఇదేం క్వాలిటీ అండి? ఇది ప్రీమియం క్వాలిటీ సార్. మనకి అక్రిలిక్ లో 3 టైప్స్ ఆఫ్ ఉంటాయి సార్. ఒకటి గ్లాస్, ఒకటి నార్మల్ అక్రిలిక్, ఇంకొకటి మ్యాట్, సూపర్ మ్యాట్. ఓకే. సో ఇదైతే మ్యాట్ అనుకుంటున్నాను. ఇది మ్యాట్ సార్. ఓకే. సో మ్యాట్ అంటే చాలా మందికి ఐడియా ఉందండి, ఇది మ్యాట్, ఇది స్మూత్ ఫినిష్ ఉంటుంది. సో స్మూత్ ఫినిష్. నెక్స్ట్ ఇంకోటి గ్లాసీ సార్. ఇది గ్లాసీ. ఇవన్నీ గ్లాసీ సార్. ఓకే. మన లైవ్ లో చూసుకుంటే ఈ కిచెన్ మొత్తం గ్లాసీ సార్. ఓకే. వైట్ గ్లాసీ. అండ్ సో ఇప్పుడు ఇదంతా కూడా అదేనా? ఓకే. రైట్. సో ఇంకా దీని మీద డ్యామేజెస్ లాంటి అట్లాంటి ఏముండవు, మెయింటెనెన్స్ ఫ్రీ? ఇది మెయింటెనెన్స్ ఫ్రీ సార్. గ్లాసీ వచ్చేసరికి స్మూత్ క్లీనింగ్ ఉంటది. ఓకే. సో మ్యాట్ అయితే కనుక కొంచెం మెయింటెనెన్స్ చేయాలి. రైట్. ఓకే. సో ఇంకా మనము డైరెక్ట్ ఈ 2mm దాంట్లో అయితే గ్లాసే ఉంటుంది డైరెక్ట్ గా. ఇది ఎంత మందం ఉంది జస్ట్ మీకు ఐడియా ఉంటుంది, జస్ట్ ఇట్లా చూస్తే పట్టుకుంటే. అదే విధంగా ఇది కూడా మీరు ఒకసారి చూడండి, ఇది పట్టుకుంటాను ఒకసారి ఇది కూడా చూడండి. దీనికి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది నాకు. సో ఇది ఆల్మోస్ట్ ఒక 2mm దాకా ఉంది, ఇది 2.5 3mm కూడా ఉండొచ్చు. సో ఇది మాత్రం 1mm మాత్రమే. క్లియర్ వచ్చింది ఇది? రైట్. సో మనకు ఒక క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ వాడాలి అన్నప్పుడు 100% ఇది ఒక నంబర్ 1 అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఎట్ ద ఫైనల్ నేను కంప్లీట్గా ఒక సెటప్ కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. సో టోటల్ గా ఇందులో ఎన్ని ఉన్నాయో వాటికి సంబంధించిన శాంపుల్ కూడా మీకు అన్ని చూపించడం జరిగింది. మరి నిజంగా వీటిని మన కళ్ళతో మనం చూసి
ఎస్, అసలు సుఖ దర్శనము అని మాట్లాడతాం. సుఖ దర్శనం అంటే ఏంటంటే అలా మనం చూసి అబ్బా ఎంత బాగుంది అని మనం ఏదైతే ఆ ఫీల్ ఉంటుందో ఆ ఫీల్ నిజంగా మీకు కావాలి. సో మీరు 100% ఈ యూనిస్పేస్లో ఒక్కసారి అడుగు పెట్టాల్సిందే. అయితే మీరు ఒక్కసారి అంటే ఒక కిచెన్కి సంబంధించి కావాలన్నప్పుడు ఈ ఓవరాల్ కిచెన్ సంబంధించిన సెటప్స్లో బేసిక్ రేంజ్ నుంచి హై రేంజ్ వరకు ఉన్నాయి. సో మినిమం బేసిక్ రేంజ్ ఎంత అండి? మినిమం ఇట్ డిపెండ్స్ ఆన్ ద సైజ్, దానిలో యాక్సెసరీ వాడేది దాన్ని బట్టి ఒక 2 lakhs 3 lakhs ఎక్స్పెక్ట్ చేయొచ్చు మినిమం. 3 lakhs నుంచి స్టార్ట్ చేయొచ్చు. సో 3 lakhs నుంచి ఒక 10 lakhs 12 lakhs బేస్డ్ ఆన్ కస్టమైజేషన్. ఈవెన్ మనం 50 lakhs కూడా పోవచ్చు. ఓకే, కిచెన్ ఎవ్రీ హోల్ హౌస్ అనుకుంటా. సో ఎంత కాస్ట్ అనేది అయితే మనం ఓవరాల్ గా చెప్పలేము. సో అక్కడ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మాత్రమే మనం ఏదైనా మాట్లాడుకోవాలి. రైట్, ఓకే. సో నిజంగా ఒక్కసారి మీరు వచ్చి ఒక్కసారి ఇదంతా చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ వారంటీ గ్యారంటీ విషయంలో కూడా వాళ్ళు ఒక క్లియర్ గా చెప్పారు ఏంటంటే ఖచ్చితంగా 5 years కొన్నిటికి ఉంటుంది, 10 years ఉంటుంది, లైఫ్ టైం ఫ్రీ సర్వీస్ కూడా ఉంటుంది. ఫ్రీ సర్వీస్ అంటే బేసిక్ మినిమల్ ఛార్జెస్ తోనే. ఐటమ్ రీప్లేస్మెంట్ అన్నప్పుడు మాత్రమే దానికి కాస్ట్ అనేది పడుతుంది. సో చిన్న చిన్న వాటికైతే మోస్ట్లీ మాక్సిమం సర్వీస్ అనేది వీళ్ళు మాట్లాడారు. మనకు బయట అలా సాధారణంగా లేదండి, ఎందుకంటే కొంతమంది మాత్రమే నమ్మకంగా ఉండే వాళ్ళు ఉన్నారు, అందరూ కూడా లేరన్నమాట. సో క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ గురించి మనం డిస్కస్ చేసాము, అండ్ ప్లైకి సంబంధించి డిస్కస్ చేసాము, టోటల్ హార్డ్వేర్ కి సంబంధించి డిస్కస్ చేసాము. సో ఇంకా ఫైనల్ గా మనం ఒక అద్భుతమైన సెటప్ కావాలన్నప్పుడు మీరు ఒకసారి విజిట్ చేయండి. సో ఇంకా ఇక్కడ ఒక స్పెషల్ మాట అండి, ఈ దివాళీకి సంబంధించి కూడా మీకు ఒక మంచి అద్భుతమైన ఆఫర్స్ అనేవి రన్ చేస్తున్నారు. సో వాటికి సంబంధించిన డిస్ప్లే కూడా మీకు నేను పక్కన పెడతాను, ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి. సో వాటిని కూడా మీరు చూడండి. సో ఆ ఆప్షన్స్ ని కూడా మీరు యూజ్ చేసుకోండి. సో ఇంకా రిషిక గారు ఇంకా మీరు ఏమైనా చెప్తారా, ఇంకా పాయింట్స్? సో మనకి మెయిన్ గా మనం చూసుకునేది క్వాలిటీ సార్. క్వాలిటీ ఎప్పుడైతే మనం అబ్జర్వ్ చేస్తామంటే వచ్చి ఫీల్ అవుతూనే తెలుస్తుంది ఆ క్వాలిటీ. 100%. సో మనం ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఎప్పటికీ ఉంటాం. మేము లేకపోయినా అపర్ణ బ్రాండ్ అనేది ఉంటది మనకి ఎప్పటికీ. సో ఆఫ్టర్ సేల్ సర్వీస్, క్వాలిటీ అష్యూరెన్స్, అండ్ మనం అయితే డోకా ఇయ్యం. ఈవెన్ షోరూమ్ లో కనిపించేది మన ఇంటికి కనిపించదు అనుకోవచ్చు, బట్ షోరూమ్ లో ఏ ఫినిష్ అయితే ఇస్తున్నామో ఇంటికి కూడా సేమ్ డ్రీమ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. రైట్, ఓకే. సో చాలా చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. మంచి ఇన్ఫర్మేషన్ మా క్లయింట్స్ కి అందరికి అందించారు. థ్యాంక్ యూ. సో మనము టోటల్ గా వీటికి సంబంధించిన డిస్ప్లే మొత్తం ఇందాక మీకు డీటెయిలింగ్ అనేది చెప్పాను. సో ఇంకా అసలు మన దగ్గర ఏమేమి ఉన్నాయండి? లామినేట్ ఉంది సార్. లామినేట్ ఇది వచ్చేసి అక్రిలిక్ ఫినిష్, పియు ఫినిష్, మెంబ్రెయిన్, ఓకే, అండ్ లాకర్. ఓకే. సో ఒక్కసారి వాటిని కూడా ఒకసారి మనం చూద్దాం. ఏమండి చూపిస్తారా? చూపిస్తాం, వెళ్దామండి. చెప్పదు. సో ఇప్పుడు మనం పియు ఫినిష్ కి సంబంధించినవి చూస్తున్నాం. ఇది పియు లేదండి? పియు సార్, అండ్ ఆల్సో క్లాసికల్ డిజైన్. సో ఇక్కడ ఈ పియులో కూడా కంప్లీట్ గా కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్ అనేది యూజ్ చేస్తారు అనమాట దీంట్లో కూడా. సో మనకి పియు యూజ్ చేసినప్పుడు ప్లై వాడము, HDHMR వాడతాం బేసికలీ. ఓకే. ఎందుకంటే సో ఐటమ్ డిజైనింగ్ కూడా చాలా బాగుంది అన్నది. అవును సార్. ఓకే. ఎందుకంటే ఇట్లాంటి గ్రూవింగ్స్ మనం ప్లై లో పాసిబుల్ కాదు కాబట్టి. ఓకే. ఇది ఇక్కడ పుష్. ఓకే, రైట్. మళ్ళీ బటన్ ప్రెస్ చేస్తే కిందకి వచ్చేస్తుంది. ఓకే. సో టోటల్ ఆటోమేటెడ్. అవును సార్. సో ఇది పియు కి సంబంధించింది. అవును. సో ఇప్పుడు ఈ పక్కన చూస్తున్నాం కదా, ఇదేంటిది? ఇది సో ఇదంతా లామినేట్ కిచెన్ సార్ మనకి. ఓకే. బేసిక్ స్టార్టింగ్ లామినేట్ తోటే స్టార్ట్ అవుతుంది. సో ఇది బేసిక్ అన్నమాట. అవును సార్. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఇంకా ఇది కూడా అక్రిలిక్ ఇది. సో కంప్లీట్ అక్రాలిక్ కిచెన్. సో కంప్లీట్ అక్రాలిక్ కి సంబంధించిన ఫినిషింగ్ చాలా వరకు ఈ కలర్స్ చాలా మంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అవును సార్, ఈ మధ్య పేస్టల్ కలర్స్ అనేవి ట్రెండింగ్ అవుతున్నాయి, యాజ్ వెల్ యాజ్ ఇంటికి ఎలిగెంట్ ఇంగ్లీష్ కలర్స్ అంటూ ఉంటారు. అవును సార్. yes, ఓకే. ఇది వచ్చేసి మెంబ్రెయిన్ కిచెన్ సార్ మనకి. సో కంప్లీట్ గా మనకు ఐలాండ్ మెంబ్రెయిన్ కిచెన్ మాట్లాడతాం కదా. సో ఇదండి టోటల్ గా చూస్తున్నారు కదా. మన కిచెన్ లో కంప్లీట్ ఒక కార్నర్ కాకుండా కిచెన్ మొత్తంలో సెంటర్ లో ప్లేస్మెంట్ చేస్తాం. సో అట్లాంటి మోడల్ అన్నమాట ఇది. సో వీటికి సంబంధించి అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకొక మోడల్ మనం చూద్దాం. సో ఇదండి, ఇది ఏం కిచెన్? ఇది జర్మన్ కిచెన్ సార్, లాకర్ ఫినిష్. ఇట్లాంటి స్మూత్ ఫినిష్ మనం జర్మన్ కంటే ఇక్కడ అసలు చేయలేము.
అంటే జర్మన్ లోనే ఉంటుందా ఇది? ఎస్ దాని అంటే ఆ అంటే ఏం కైండ్ ఆఫ్ speciality స్మూత్నెస్ ఇది? మీరు ఫీల్ అవ్వండి సార్, టచ్ చేయండి Okay. తెలిసిపోతుంది మీకు ఇండియన్ కి అండ్ జర్మన్ కి తేడా. అంటే అది డెకోలమా ప్లైయా? అది ఇంజనీరింగ్ వుడ్ వాడతాం సార్ లోపల మనం. ఓకే రైట్. ఓకే సో కంప్లీట్ గా చూస్తున్నారు కదండి, జర్మన్ ఇంజనీరింగ్ కి సంబంధించిన బేస్డ్ లో తయారు చేయబడిన టోటల్ కిచెన్ సెటప్ ఇది. రైట్. ఓకే సో ఇది ఒకటి. ఇది కూడా జర్మన్ కిచెన్ సార్. సో మనకు జర్మన్ కిచెన్ లో ఇంకొక అద్భుతంగా మనకి ఇది కనిపిస్తుందండి. సో ఈ ఫినిషింగ్ కానీ డిజైనింగ్ కానీ ఈ టైల్స్ కానీ ఇది చాలా పర్ఫెక్ట్ గా మనకు మ్యాచ్ అయ్యాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది. నిజంగా నేను ఇన్ని చెప్తున్నానండి, మీరు అట్లా టచ్ చేస్తే మాకేం అర్థమవుతుంది మీకు? అందుకనే నేను వీడియోలో ఒక మాట చెప్పాను, మీరు ఇక్కడికి విజిట్ చేసి టచ్ చేసి ఫీల్ అవ్వాలి. అర్థమైందా? సో అపర్ణ యూనిస్పేస్ అని మీరు గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేయండి, మీకు మియాపూర్ క్రాస్ రోడ్స్ అండ్ బాచుపల్లి మధ్యలో లొకేషన్ కనిపిస్తుంది. హైవే రోడ్ మీదనే ఉంటుంది అన్నమాట. ఓకే సో ఇది కూడా చాలా అద్భుతంగా సెటప్ చేశారనమాట. సో ఇంకా మనకేంటంటే ఈ దివాళీలో మంచి ఆఫర్స్ కూడా వీళ్ళు పెట్టారు. అసలు ఇంకా మనము ఇంకా ఫ్యూచర్లో వీటికి సంబంధించిన డీటెయిలింగ్, అసలు ఒక్కొక్క దానికి సంబంధించిన డీటెయిలింగ్ కూడా మనం ఫ్యూచర్లో తీసుకుందాం. సో ఇదొక మోడల్ తీసుకున్నారు. సో ఇంకొక మోడల్ కూడా మనం చూద్దాం రండి. సో ఇదేం మోడల్ అండి? ఇది సెన్సర్ సార్, యాంటీ స్క్రాచ్ అండ్ యాంటీ ఫింగర్ ప్రింట్ అనమాట. ఓకే ఈ మెటీరియల్. ఓకే సెన్సో. ఎస్ ఇట్స్ సెన్సర్. సో చాలా వరకు మనం కిచెన్స్ లో కానీ మొత్తంలో మీకు ఎక్కడంటే అక్కడ మొత్తం మరకలు, చేతి మరకలు, లేదంటే ఏదన్నా డస్ట్ ఉన్నా, లేదంటే మనం వంట చేసేటప్పుడు వాటికి సంబంధించిన ఆయిల్ మరకలు కనిపిస్తూ ఉంటాయి. సో వీటిలో అవి ఉండవంటారా? అవి ఉండవు. So అదొక- నార్మల్ స్మూత్ ఫినిష్ ఉంటది కాబట్టి క్లీన్ చేసుకుంటే వెళ్ళిపోతుంది, దానికి ఏం ప్రాబ్లం. సో ఇది ఏం మెటీరియల్ అంటారు? ఇది లాకర్ ఫినిష్ సార్, ఇంజనీరింగ్ వుడ్. ఇది కూడా జర్మన్ ఫినిష్. ఓకే సో చూడండి ఇక్కడ నుంచి కంప్లీట్ డీటెయిలింగ్ గా ఒకసారి చూడండి. సో కంప్లీట్ డీటెయిలింగ్. సో ఇది చిన్నగా మన క్రాకరీ యూనిట్స్ లాగా పెట్టుకోవడానికి ఇది. సో కంప్లీట్ మనకు నార్త్ సెంటర్ లోనే మనకు షింక్ కూడా వచ్చేసింది. ఈ లైటింగ్స్ అన్ని ఆటోమేటెడ్? అది స్విచెస్ సార్, మనకు ఆటోమేట్ కావాలంటే మనం ఆటోమేట్ చేసుకోవచ్చు. ఓకే సో ఇంకా ఎంత స్టోరేజ్ కూడా మొత్తం? అవును సార్. మొత్తం స్టోరేజ్. ఓకే సో చూసారు కదండి, ఆల్ మోడల్స్, ఎన్ని మోడల్స్ ఉన్నాయి చూసారు కదా. ఒక్కసారి మీరు విజిట్ చేస్తే అసలు నిజంగా ఇవి చూస్తే మీకు ఎలా చేసుకోవాలి, అసలు ఏం పర్చేస్ చేయాలి, ఎలా మన ఇంటిని డిజైన్ చేసుకోవాలి మీకు అర్థమవుతుంది. ఓకే సో మనం ఈ అపర్ణ యూనిస్పేస్లో అసలు ఈరోజు ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేసాం తెలుసా మీకు? కిచెన్కి సంబంధించిన సెటప్ చెప్పాం, దాని తర్వాత బెడ్రూమ్స్ కి సంబంధించిన సెటప్స్ చెప్పాం, నెక్స్ట్ కంప్లీట్ వార్డ్రోబ్ కి సంబంధించిన సెటప్స్ చెప్పాం, నెక్స్ట్ కంప్లీట్ కిచెన్, నెక్స్ట్ ఐలాండ్ కిచెన్, మళ్ళీ డైనింగ్ కి సంబంధించి అయిపోయింది, నెక్స్ట్ పూజా రూమ్ కి సంబంధించి అయిపోయింది, మళ్ళీ కంప్లీట్ లివింగ్ రూమ్ అసలు ఎలా ఉండాలని దాని గురించి కూడా క్లారిటీ వచ్చేసింది. నెక్స్ట్ టీవీ యూనిట్స్ వచ్చేసాయి. అసలు ఒక ఇంటికి సంబంధించి ఏమేం కావాలో ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ ఉంది, ఇంక్లూడింగ్ ఆర్ఎంసీతో సహా. అంటే అపర్ణ అనేది ఒక ఆటోమేటిక్ గా ఒక పెద్ద బ్రాండ్ అన్నమాట. ఇది ఆటోమేటిక్ అసలు ఎవరికి ఒక మాట చెప్పినా 100% దాన్ని అప్రూవ్ చేసేస్తారు. ఎందుకంటే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ లో అపర్ణ ఉంది అంటే ఆటోమేటిక్ గా వీళ్ళు చేసే దాంట్లో టైల్స్ వర్క్ లో కానీ, లేదంటే ఫినిషింగ్ సిమెంట్ వర్క్స్ లో కానీ, కాంక్రీట్ దాంట్లో కానీ అసలు ఇంత పెద్ద అపార్ట్మెంట్స్ లేపుతున్నారు. దాని యొక్క లైఫ్ స్పాన్ కోసం వీళ్ళ రీసెర్చ్ అనేది ఎంతలా ఉంటుందనేది మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే అంత పెద్ద బిల్డింగ్స్ అంత స్టాండర్డ్ గా ఉండాలంటే ఆ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి అలాంటి క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ కూడా మనం ఒక చిన్న చిన్న బిల్డింగ్స్ కి వాడితే అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది. నిజంగా ఒక అద్భుతమైన ఇల్లు అనేది మనం కట్టాలంటే నిజంగా ఈ క్వాలిటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఒక్కసారి మీరు ఇక్కడ విజిట్ చేస్తే 100% వీటికి సంబంధించిన టచ్ ఫీల్ మీరు చేసిన తర్వాత మీరు డిసైడ్ అవ్వచ్చు. ఓకే, స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి. సో మళ్ళీ ఈరోజు ఇంకొక పాయింట్ ఏంటంటే
మనం కిచెన్ కి సంబంధించిన టోటల్ డీటెయిలింగ్ అయిపోయింది కదా. సో కంప్లీట్ అసలు వాష్రూమ్స్ కి సంబంధించి, బాత్రూమ్స్ కి సంబంధించి, నెక్స్ట్ ఈ టైల్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు నేను ఇస్తాను. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకు హ్యాండ్ వాష్కి సంబంధించి ఉంది, చూస్తున్నారు కదా ఒకటి. నెక్స్ట్ డబ్ల్యూసీకి సంబంధించి క్లారిటీకి మీకు కనిపిస్తుంది. నెక్స్ట్ కంప్లీట్ షవర్ ఏరియా ఉంది. సో నేను ఒక ప్రశ్న అడుగుతానండి మీకు. మనము ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నాం కదా, సో బయట బ్రాండ్స్ కి బయట క్వాలిటీ బేస్డ్ చూసినప్పుడు ఇవి కంప్లీట్లీ డిఫరెంట్. అవును. సో కంప్లీట్లీ కొంచెం కాస్ట్ అనేది మనం మాట్లాడతాం. ఎందుకు ఈ డిఫరెన్స్ అనేది ఉంటుంది? డిఫరెన్స్ అనేది ఎందుకు ఉంటుంది అంటే మెటీరియల్ పరంగా, ఓకే, అండ్ ఆల్సో మనకి బయట మెటీరియల్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. సేమ్ సెరామిక్ వాడతారు, ఓకే, బట్ ద ప్రిపరేషన్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. ఇవన్నీ ఇంపోర్టెడ్ బ్రాండ్స్ కాబట్టి దీనికి టెంపరేచర్ కూడా డిఫరెంట్ గా చేస్తారు. ఓకే. సో నార్మల్ ఏంటంటే ఇష్యూస్ ఉంటాయి మనకి, లైక్ హెల్త్ ఫాసెట్ కానీ, బేసిన్ మిక్చర్స్ కానీ, వీటన్నిటికీ లీకేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దట్టు అండ్ షైన్ పోవడం, కంప్లీట్ ట్యాప్స్ లో గానీ మిగతా వాటన్నిటిలో కూడా ఆ క్వాలిటీ అనేది డిఫరెన్స్ ఉంటుంది. రైట్, ఓకే. సో ఇప్పుడు ఒక్క సెటప్ కి సంబంధించి ఒకసారి డీటెయిలింగ్ ఎక్స్ప్లెనేషన్ చేయండి ఈ సెటప్. సో ఒక్కొక్కటిగా మనం చూద్దాం అసలు ఏమేమి చెప్తారు. సో మనకి ఒక వాష్రూమ్ లో టోటల్ 3 ఏరియాస్ ఉంటాయి, నార్మల్ బేసిక్ వాష్రూమ్. సో అవి ఏంటంటే షవర్ ఏరియా ఒకటి, డబ్ల్యూసీ ఏరియా ఒకటి, వాష్ బేసిన్ ఏరియా ఒకటి. సో మనకి డబ్ల్యూసీ ఏరియా ఏంటి అంటే, లైక్ మనకి డబ్ల్యూసీ వస్తుంది, వాల్ మౌంటెడ్ క్లాసెట్, లోపల కన్సీల్డ్ వస్తుంది, మనకి ఫ్లష్ ప్లేట్ వస్తుంది, దట్టు హెల్త్ ఫాసెట్ విత్ యాంగిల్ కాక్ వస్తుంది. సో నవ్ డేస్ మనకి ఏన్షియంట్ ముందు యూజ్ చేసేది ఏంటంటే 2-way బిప్ ట్యాప్, మనకి బకెట్ ఫిల్లర్ కూడా వస్తుంది అప్పుడు డబ్ల్యూసీ దగ్గర. ఇప్పుడు అనేది యాంగిల్ వాల్ కి చేంజ్ అయింది. సో మనకి తర్వాత వాష్ బేసిన్ ఏరియాకి వచ్చేసరికి మనకి వాష్ బేసిన్ విత్ దట్ 2 బేసిన్ మిక్చర్ వస్తుంది, మనకి టవల్ రింగ్ వస్తుంది, సోప్ డిస్పెన్సర్ వస్తుంది, సోప్ డిష్ వస్తుంది. కిందకి వచ్చి మళ్ళీ సపరేట్ ఉంటాయి కొంచెం, లైక్ పైప్స్, బాటిల్ ట్రాప్స్, యాంగిల్ వాల్వ్స్, అవన్నీ సపరేట్ స్టఫ్ అది. సో మనకి షవర్ ఏరియా వచ్చి షవర్, హ్యాండ్ షవర్, బకెట్ ఫిల్లర్, డైవర్టర్, లోపల కన్సీల్డ్ అనేది ఉంటుంది. రైట్, ఓకే. ఇవి 3 ఏరియాస్ మనకి బేసిక్. రైట్, సూపర్. అయితే ఇక్కడ ఒకటే పాయింట్ చూడండి, ఏంటంటే క్వాలిటీ అనే విషయంలో మనకు అపర్ణ యూనిస్పేస్ అనేది ఫస్ట్ టార్గెట్. క్లియరా? సో బయట క్వాలిటీస్ తో మనం కంపేర్ చేసినప్పుడు ఇక్కడ దాని యొక్క రేంజ్ కానీ, దాని యొక్క కాస్ట్ కానీ, దాని క్వాలిటీ కానీ, దాని యొక్క ఫినిషింగ్ కానీ, అండ్ లైఫ్ స్పాన్ లో అంటే లాంగ్ టర్మ్ లో మనం చూస్తే ఈ ఫినిషింగ్ మీరు డ్యామేజ్ కాదు అని చెప్తారు. ఎందుకంటే వాడే మెటీరియల్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్. సో ఇంకా అసలు ఇందులో ఏమేమి ఉన్నాయి ఒక్కసారి మాకు అన్ని చూపిస్తారా? పదండి. సో ఒక్కొక్కటిగా మనం చూద్దాము, పదండి. సో ఏరియా వచ్చి మొత్తం స్టెన్హాగెన్, ఫ్రమ్ జర్మన్, ఇంపోర్టెడ్ బ్రాండ్ ఇది. సో మనకి దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ సిరీసెస్ ఉన్నాయి. ఇదొకటి. సో ఇదొక మోడల్. సో ఇది కంప్లీట్ స్టీల్ అయింది? లేదు సార్, సెరామిక్ మీద కోటింగ్. ఓకే, సెరామిక్ మీద కోటింగ్. డబ్ల్యూసీ ఒకటి. సేమ్ మళ్ళీ దాంట్లోనే వి హావ్ డిఫరెంట్ టైప్. ఇదొక మోడల్. ఆఫ్టర్ దట్ వి హావ్ కలర్స్ టు, మనకి కలర్స్ కూడా ఉన్నాయి దీంట్లో. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి స్టెన్హాగెన్ లో. మనకి స్టెన్హాగెన్ లో ఇంకోటి ఏంటంటే ఎకనామికల్ రేంజెస్ కూడా ఉంటాయి, లైక్ బేసిక్ థింగ్స్. అంటే మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఉన్న క్లయింట్స్ కూడా దీన్ని అఫోర్డ్ చేయగలరు. సో బేసిక్ రేంజ్ ఎలా ఉంటుంది? బేసిక్ రేంజ్ అంటే లైక్ ఒక 45,000 లో మనకి హ్యావ్ అ వాష్రూమ్, టోటల్ వాష్రూమ్. సో చాలా సూపర్. సో ఇది అంటే మనం సేల్ చేస్తుంది అలా, క్లయింట్స్ కి కూడా అందుబాటులో ఉండాలి. అలాంటిది జర్మన్ బ్రాండ్స్ అంటే కొంతమంది తీసుకోలేరు, మిడిల్ క్లాస్ కస్టమర్స్ కానీ ఎవరైనా. సో అలాంటి వాళ్ళకి వి కెన్ గివ్ అనేది. సో అంటే మనకి ఇంకా సింపుల్ గా చెప్పాలంటే బేసిక్ రేంజ్ నుంచి హై రేంజ్ వరకు 100% మెయింటైన్ చేస్తున్నారు. సో నిజంగా సూపర్ అండి. సో మరి అపర్ణలో మరి కాస్ట్ ఎక్కువ ఉంటుందని మీరు భావిస్తే గనక, సో రేంజెస్ అయితే అందరికీ అనుకూలంగా ఉన్నాయి అనేది ఇక్కడ సింపుల్ గా పాయింట్ మనకు క్లియర్ అయిపోయింది. సో ఇదొక మోడల్, నెక్స్ట్ ఇదొక మోడల్, కలర్స్. సో కలర్ వైజెస్. సో నెక్స్ట్ ఇదొకటి. సో కంప్లీట్ గోల్డ్ ఫినిష్ మోడల్, ఇది డార్క్ క్రీమ్ కలర్, ఐవరీ బీచ్ కలర్. రైట్, ఓకే. సో మళ్ళీ బేసిన్స్ ఇక్కడ ఒక మోడల్. ఎకనామికల్ రేంజ్ అని చెప్పాను కదా, సో వి కెన్ గెట్ దిస్. సో ఎకనామికల్ రేంజ్ లో ఇక్కడ మనకు కనిపిస్తున్నాయండి క్లియర్ గా. ఓకే, రైట్. నెక్స్ట్ ఇదొక మోడల్. ఇంకా వాష్ బేసిన్స్ లో కంప్లీట్ గా డిఫరెంట్ టైప్స్ ఎట్లా ఉన్నాయి ఒకసారి చూడండి. ఇది ఒక అనదర్ బ్రాండ్ అండి, ఇది జిఎస్జి, ఇది డిఫరెంట్ బ్రాండ్. ఓకే.
సో ఇది మళ్ళీ వేరే బ్రాండ్. యా, ఇదంతా జిఎస్జి అండి ఏరియా. జిఎస్జి ఏరియా. అది వచ్చి స్ట్రెన్హాగెన్ ఏరియా, ఇది జిఎస్జి ఏరియా. సో కంప్లీట్ డిఫరెంట్ బ్రాండ్స్ అంతేనా? డిఫరెంట్ బ్రాండ్స్ అండి. సో ఒకసారి మొత్తం కవర్ చేసి మనకి దీంట్లో హై రేంజ్ అంటే కెటలనా అని ఇట్స్ డిఫరెంట్ బ్రాండ్. సో ఇందులో ఒక మోడల్, ఇది ఒక మోడల్. దీంట్లోకి వెళ్తున్నా. ఇది ఏ మోడల్ అండి? దీంట్లో కూడా మనకి జిఎస్జి ఉన్నాయి, డ్యూరావిట్ ఉంది. డిఫరెంట్ జిఎస్జి, డ్యూరావిట్ వి హావ్ డ్యూరావిట్ టు. సో కంప్లీట్ ఈ సెటప్ అనేది మొత్తం చేస్తారా మీరు అక్కడ? లేదు సార్, అది సెపరేట్. మనకి గ్రానైట్ అయినా పెట్టుకోవచ్చు, పాజ్ అయినా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. ఓకే. సో బేసిక్ ఏరియా ఇది. సో ఇంకా ఒకసారి ఏమేమి ఉన్నాయి చూద్దామండి. సో ఇది ఒక్కసారి చూపిద్దాం. సో ఇది ఒక మోడల్ వచ్చేసింది. సో నెక్స్ట్ అదొక మోడల్ అట్లా. సో ఇది వచ్చేసేసి కంప్లీట్ బ్లాక్ కలర్ లో తీసేసుకున్నారు. సో ఇది కంప్లీట్, దీని పేరండి మొత్తం ఏమంటారు? ఇది వచ్చి స్టీమ్ బాత్ సార్. మనకి కంప్లీట్ Okay. షవర్ ఏరియా వచ్చేస్తుంది. అందులో మనకి షవర్ విత్ కోమోథెరపీ, స్టీమ్ బాత్, మనకి హాట్ హెల్త్ వాటర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకు కొంచెం ప్యూరిటీ బాగుంటుంది. ఓకే. సో ఇది కంప్లీట్ వాల్ లోపల కంప్లీట్ కన్సీల్డ్. ఓకే. సో ఇది వచ్చి వర్ల్పూల్స్. మనకి లైక్ నార్మల్ ఫ్రీ స్టాండింగ్ టబ్ లాగా కాకుండా ఇది డిఫరెంట్ కొంచెం. లైక్ మనకి దీంట్లో జెట్స్ వస్తాయి, ఎయిర్ జెట్స్ వస్తాయి, హైడ్రో జెట్స్ వస్తాయి. మనం టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే. సో వెరైటీ ఆఫ్ మోడల్స్ లో నిజంగా అపర్ణ యూనిస్పేస్ లో చాలా వరకు ఉన్నాయండి. అంటే బాత్రూమ్స్ కి సంబంధించి నిజంగా మనకు ఈ కాలంలో ఇన్ని మోడల్స్ మీకు ఎక్కడ ఒక్క చోట కనపడవు. వీటి కోసం ఎన్నో బ్రాండ్స్ లో, ఎన్నో షోరూమ్స్ లో మీరు తిరగాలి. సో అవన్నీ కూడా మనం వన్ ప్లేస్ లో మనం చూడగలుగుతాం. సో నిజంగా మరి ఇవన్నీ మీరైతే యూట్యూబ్లో వీడియోలో చూపిస్తున్నారు సార్, మరి మేము ఎలా చూడాలి? మీరు నిజంగా ఇవన్నీ టచ్ చేసి ఫీల్ కూడా చేయాలి అని అనుకుంటే కనుక మీరు 100% ఈ అపర్ణ యూనిస్పేస్ అని మీరు గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేయండి. మీకు కావాలంటే లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో నేను పెడతాను. ప్లస్ ఇది ఎక్కడ ఉంటుంది అంటే మియాపూర్ క్రాస్ రోడ్స్ నుంచి బాచుపల్లి వెళ్ళే రూట్లో ఉంటుంది అన్నమాట. అర్థమైందా? సో ఇంకా మీకు డీటెయిలింగ్ అనేది, మీ పేరండి? అపర్ణ. సో అపర్ణ గారే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇక్కడికి వచ్చినప్పుడు మీరు వీటికి సంబంధించిన టోటల్ డీటెయిలింగ్ కూడా మీరు తీసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మనం టైల్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో మనం ఆల్రెడీ కంప్లీట్గా కిచెన్కి సంబంధించిన సెటప్ డిస్కస్ చేసేసాం. నెక్స్ట్ బాత్రూమ్స్కి సంబంధించిన టోటల్ డీటెయిలింగ్ అయిపోయింది. నెక్స్ట్ అసలు టైల్స్ అనేవి చాలా వరకు అసలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ గురించి, డిఫరెంట్ కలర్స్ గురించి, మోడల్స్ గురించి, సైజెస్ గురించి ఎక్కడెక్కడో తిరుగుతుంటారు మీరు అందరూ. మరి ఒక వన్ స్టాప్ సొల్యూషన్ అనేది మాకు కావాలి, అసలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేంజెస్ ఏమేమి ఉన్నాయి అనేది చాలా మంది అడుగుతూ ఉంటారు. సో ఎన్నో మోడల్స్లో, ఎన్నో సైజెస్లో, ఎన్నో ప్యాటర్న్స్లో మనకు ఒక వన్ స్టాప్ సొల్యూషన్ అనేది అపర్ణలో మనకు ఉందన్నమాట. యూనిస్పేస్ ఇది మీకు బాచుపల్లి అండ్ మియాపూర్కి మధ్యలో ఉంటుంది. మీరు గూగుల్ మ్యాప్లో కూడా సెర్చ్ చేయొచ్చు. సో ఒక్కసారి మీ పేరండి? అఖిలేష్. సో అఖిలేష్ గారు, అసలు మన దగ్గర మన అపర్ణ యూనిస్పేస్ లో అసలు ఎలాంటి మోడల్స్ ఉన్నాయి ఒక్కసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. మోడల్స్ అంటే చాలా రకాలు ఉన్నాయండి. ఓకే. సైజే చెప్తాను. 2x2 ఉంది, 2x4 ఉంది, 2.5 ఉంది, 6x4 ఉంది, 1x1 ఉంది, 8x4 ఉంది. అంటే మినిమం రేంజెస్ నుంచి మాక్సిమం రేంజెస్. ఇది ఒకటి. నెక్స్ట్ మన దగ్గర ఫ్లోర్ టైల్స్ ఉంటాయా, వాల్ టైల్స్ ఉంటాయి, అసలు ఏమేమి ఉంటాయి? ఫ్లోర్ మనకి ఇంటి స్టార్టింగ్ ఎక్స్టీరియర్ నుంచి బాత్రూమ్ ఎడ్జ్ దాకా ఉంటాయి. సో టోటల్ గా మనకు లివింగ్ రూమ్ కావాలన్నా, బ్యాక్గ్రౌండ్స్ కావాలన్నా, ఫ్లోరింగ్ కావాలన్నా, బెడ్రూమ్ కావాలన్నా, కిచెన్ సెటప్, ఎవ్రీథింగ్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. సో మాకు కొన్ని మోడల్స్ ఏమైనా చూపించగలుగుతారా? ఇది ఏం మోడల్? ఇది జెమ్ మోడల్ అండి. జెమ్ మోడల్ ఇది వాల్ టైల్ అంటారు. ఓకే. మీకు ఇలా లైటింగ్ పడితే చాలా షైన్ వస్తుంది. మీకు సోఫా ఇంకా పెట్టుకోవచ్చు, బెడ్రూమ్ లో పెట్టుకోవచ్చు, వాష్రూమ్ లో పెట్టుకోవచ్చు. అంటే ఇట్లా కొంచెం అప్ అండ్ డౌన్స్ మనం చూపిస్తే గనక మనకు షైనింగ్ కనిపిస్తుంది. లైట్ పడితే మనకు స్పార్కిల్ అయినట్టు అవుతుంది, వాటర్ పడ్డా షైన్ అవుతుంది. ఓకే. మీకు అలా చూసుకోవచ్చు అక్కడ. ఓకే. ఇది శాంపుల్ అండి. ఓకే. అన్ని ఇది కంప్లీట్ వాల్ కి సంబంధించింది అన్నమాట.
టైల్స్ పెడితే ఎలా ఉంటుందో అని రైట్. ఓకే. సో ఇది ఒక మోడల్ మళ్ళీ. యా, ఇది ఒక మోడల్ అండి, డిఫరెంట్ టైప్స్ లో ఉన్నాయి. ఓకే. యా, ఇవే కాకుండా చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. ఒకసారి ప్యాటర్న్స్ కూడా వెరైటీస్ చూపిస్తారా? ఒక 2-3 ప్యాటర్న్స్ చూపియండి. ఇది డిఫరెంట్ ప్యాటర్న్ చూడండి ఒకసారి, ఒక 2-3 మోడల్స్ అనేవి ఎట్లా ఉన్నాయని మనం ఒకసారి క్లారిటీగా తీసుకోవచ్చు. ఇదండి, ఇది ఒక మోడల్. ఇది ఒక మోడల్. సో ఇంకా మనం లైవ్ గా కూడా చూస్తే ప్లెయిన్ అండి, ఇది కూడా షైనింగ్ అవుతుంది. మీకు ఎగ్జాంపుల్ గా ఫోన్ పెట్టి చూపిస్తాను, టార్చ్ ఆన్ చేసి. ఓకే, మీకు షైనింగ్ వస్తుంది చూడండి. ఓకే ఓకే, క్లియర్. యా, సో షైనింగ్ ఒక్కసారి చూడండి మీరు, అసలు ఎలా వస్తుంది అనేది ఇక్కడ క్లారిటీగా అర్థమవుతుంది. మీకు అర్థమవుతుంది కదా షైనింగ్? ఆ షైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మన కెమెరాలో అంత కనిపించట్లేదు. మరి నిజంగా ఈ ఫీల్ మీరు తీసుకోవాలనుకుంటే ఒక్కసారి ఇక్కడ విజిట్ చేసి ఒక్కసారి చూడండి. ఎందుకంటే మనకు రేంజెస్ కూడా మార్కెట్లో ఎలా ఉన్నాయో అదే మోడల్లో మనకు రేంజెస్ అనేవి కూడా ఇక్కడ మనకు క్లారిటీగా మనకు కనిపిస్తుంది. సో అర్థమైందా? సో బేసిక్ రేంజ్ నుంచి హై రేంజెస్ వరకు కూడా మనకు చాలా వరకు ఉన్నాయన్నమాట మోడల్స్. సో ఇది ఒకటి సంబంధించింది 2.5 అండి. మనకి వాల్ కి పెట్టుకోవచ్చు, ఇంకా వ్యానిటీ దగ్గర కావాలి అంటే పెట్టుకోవచ్చు, వాష్రూమ్ లో పెట్టుకోవచ్చు. కొంచెం గ్రీనరీ లుక్ లాగా వస్తుంది. ఇంకా టోటల్ గ్రీనరీ కావాలి అన్నా గానీ మన దగ్గర ఫారెస్ట్ థీమ్ లాగా ఉంది. మీకు టైల్ లో స్పెషాలిటీ అంటే మీకు అబ్జర్ప్షన్ ఉంటుంది. కంప్లీట్ ఇది జీవీటీ టైల్. రైట్. ఓకే. ఇంకా మనకు అసలు డిఫరెంట్ ఏమేమి ఉన్నాయి ఒకసారి మొత్తం రౌండ్ అప్ కవర్ చేద్దాం పదండి. ఇవన్నీ వాష్రూమ్ సెటప్ లా అండి. వామ్ థీమ్ కావాలంటే వామ్ థీమ్ ఉంటుంది, కూల్ థీమ్ కావాలంటే కూల్ ఉంటుంది, స్టోన్ టెక్స్చర్ కావాలంటే స్టోన్ టెక్స్చర్ ఉంటుంది. సో ఒక 2 తీసి చూపించండి శాంపుల్స్. యా, సో ఒక 2 శాంపుల్స్ కూడా మనం చూద్దాం. ఇది ఒక స్టోన్ టెక్స్చర్డ్ అండి, కొంచెం ఫ్లూటెడ్ టైప్ ఉంటుంది, ఫీలింగ్ వస్తుంది. ఓకే, రైట్. సో ఓన్లీ టైల్స్ కావాలన్నా కూడా మీరు ఇస్తారు? టైల్స్ కావాలంటే ఇస్తారు, ఓన్లీ సింగిల్ టైల్స్. మనకి ఇలా వద్దు, మనకి 1x1 లో వెళ్ళాలి అనుకున్నా, 200x200 వెళ్ళాలి అనుకున్న స్టోన్ ఫినిష్ లో మీరు ఇలా వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇది సూపర్. వాష్రూమ్ లో బాగుంటది. మీరు మనకి యాంటీ స్కిడ్ టైప్ స్టోన్ ఎలా వాల్ కేసుకోవచ్చు, ఫ్లోరింగ్ కేసుకోవచ్చు, మన ఇష్టం. ఇంకా అక్కడ ఎలా వేసుకున్న ఫ్లోరింగ్ వేసుకున్నారండి, అలా మనం ఫ్లోరింగ్ వేసుకోవచ్చు. సో నిజంగా మీరు మార్కెట్ లో ఇవన్నీ కనబడవండి, చాలా పెద్ద షోరూమ్స్ లోనే మీకు కనబడతాయి. సో మీకు ఒక 1 స్టాప్ సొల్యూషన్ అయితే మీకు ఇక్కడ ఉంది. ఒక్కసారి మీరు వచ్చి చూడండి, చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఇదంతా 1 పీసా? ఇది మొత్తం సింగిల్ పీస్? 1 పీస్ అండి. ఇది 1 పీస్. ఇది 1 పీస్. ఓకే. అంటే కస్టమర్ కి ఎలా థాట్ లో వస్తాడు అంటే ఇది ఒకటి కావాలి, ఇది ఒకటి కావాలి అనుకుంటా. ఓకే. అంటే మల్టిపుల్ గా అన్ని ఒకటే దగ్గర దొరకాలి అన్నట్టు ఒక కాన్సెప్ట్ లాగా. రైట్, అర్థమైంది. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇంకేమేమి టైల్స్ ఉన్నాయండి మన దగ్గర? యా, ఇంకా 2x4 లో చాలా ఉన్నాయండి వెరైటీస్. ఇంకా వాష్రూమ్ లో కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు, అంటే ఫ్లోరింగ్ కి సంబంధించి మోడల్స్ అన్ని చూసుకోవచ్చు. ఎస్. ఓకే. ఇంకొకటి కంచి టైప్, ఇది ఎక్కడ దొరకదండి మీకు. కంచి మోడల్. ఎస్. ఓకే. సో కంచి మోడల్ లో మనకు ట్రెడిషనల్ మోడల్ లో ఎవరికన్నా కావాలనుకుంటే టైల్స్ మనకి ఇక్కడ చూడండి, అపర్ణ యూనిట్ స్పేస్ లో మనకి ఇది అవైలబిలిటీ ఉంది. సో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, మీకు అక్కడ వ్యూ చూసుకోవచ్చు అండి. ఓకే, సూపర్, ఎక్సలెంట్ వ్యూ వచ్చింది అది కూడా. సో వ్యూ అయితే చాలా బాగుంది. సో అవే కాకుండా మన దగ్గర వాష్రూమ్ సెటప్, ఇప్పుడు ఒకవేళ ఈ చిన్న టైల్స్ పెడితే వాష్రూమ్ ఎలా ఉంటుందో చూడడానికి, మోడల్ వాష్రూమ్ కావాలనుకుంటే స్మాల్ పీసెస్ పెడితే మనకి ఎలా వస్తుంది అనేది కూడా మనకు క్లారిటీగా చూపిస్తారు. ఇట్లా చాలా వెరైటీస్ ఉన్నాయండి దీంట్లో. ఇవే కాకుండా మీకు శాంపుల్ గా చూపిస్తాను. ఓకే, ఇంకొక శాంపుల్ కూడా మనం చూద్దాం. మీకు లేడీస్ ఉంటే ఇంట్లో వాళ్ళకి ఇట్లా పింక్ కానీ పర్పుల్ కానీ బాగుంటుంది. ఓకే, స్పెషల్లీ లేడీస్ గురించి అండి, చాలా మంది గర్ల్స్ ఇష్టపడే కలర్ పింక్ కదా. సో అలాంటి పింక్ లో కూడా మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ అనేవి ఇక్కడ పెట్టారు, చూస్తున్నారు కదా. సో ఇంకా ఇది ఒక శాంపుల్ అండి, ఇంకా ఎన్నో ఉన్నాయి ఇందులో. సో మీరు వస్తే రియల్ గా ఇక్కడ ఫీల్ అయితే మీకు అది అర్థం అవుతుంది. సో ఇది ఒక మోడల్. నెక్స్ట్ అండి ఇంకా ఇట్లా ఫ్లూటెడ్ ఉంటుంది, ఇట్లా వాల్ స్లైడింగ్ ఒకటి ఉంటుంది డిఫరెంట్ డిజైన్ లో, పంచ్ ఫినిష్ లాగా. మీకు ప్రతి ఒక్కటి సెన్స్ అవుతుంది టైల్స్. ఓకే. సో కంప్లీట్ ఒరిజినల్ లాగా ఉందన్నమాట, ఇది న్యాచురల్ టైల్ లాగా, న్యాచురల్ స్టోన్ మోడల్. అలా ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్స్ లో ఉందండి. ఇది ఒక టైప్, కానీ ఇదంతా డస్ట్ కి సంబంధించి పట్టుకుంటుంది కదా. డస్ట్ ఏం పట్టుకోదండి, పట్టుకోదు టైల్స్ లో డస్ట్ పట్టుకోదు. ఇవన్నీ వెట్రిఫైడ్ టైల్ కాబట్టి వాటర్ అబ్జర్ప్షన్, డస్ట్ అబ్జర్ప్షన్ ఏమి ఉండదు. సో అదొక మంచి బెనిఫిట్ ఉంది. ఇవన్నిట్లో యూవీ రేస్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఓకే, అంటే ఇది ఎక్స్టీరియర్ కూడా వాడుకోవచ్చు.
ఇది 6x4 టైల్ అండి. మీకు ప్లేన్ గా కింద ఫ్లోరింగ్ వేసుకోవచ్చు, మ్యాట్ ఫినిష్ లా వస్తుంది. ఓకే, యాంటీ స్కిడ్ టైప్ ఉంటుంది, జారదు. ఇది కూడా బాగుంది. మనకి ఇంట్లో ఒక వుడెన్ ఫ్లోరింగ్ కావాలనుకుంటారు కదా, ఇది వుడ్ టైల్ అండి. ఓకే, వుడ్ ఫ్లోర్ లో కావాలనుకుంటారు కదండి. వుడెన్ టెక్స్చర్ లో టైల్స్ రిలీజ్ చేసాము. ఇలా టెక్స్చర్డ్ వస్తుంది. దీంట్లో ఫ్లోరింగ్ వాల్ కి పెట్టుకోవచ్చు, ఫ్లోరింగ్ కి పెట్టుకోవచ్చు. సో ఎవరైతే చాలా వరకు మనకు బెడ్రూమ్స్ లో వుడెన్ ఫ్లోరింగ్ కావాలని మాట్లాడుతుంటాం, సో అలాంటి వారికి ఒక బెస్ట్ సొల్యూషన్ ఇదే, అంతేనా? సో ఇక్కడ ఎట్లా ఉందంటే ఇది మీరు ఇక్కడ రియల్ టైమ్ లో ఒకసారి చూస్తే ఇక్కడ చూడండి, కంప్లీట్ ఇది వుడ్ స్ట్రక్చర్ లోకి వచ్చేసాం, అంతేనా? వుడ్ సంబంధించిన డిజైన్, ఇది నేచురల్ వుడ్ మోడల్ లో డిజైన్. సో దీన్ని మనము కంప్లీట్ టైల్స్ మోడల్ లో తీసేసుకొని సెట్ చేసుకున్నా నిజంగా అది వుడ్డే అనుకుంటారు, కానీ దీని యొక్క లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది, అంతేనా? రైట్, ఓకే. అది చాలా వుడ్ లో వాటర్ అబ్జర్ప్షన్ ఉంటుంది, ఉబ్బిపోతుంది. దీంట్లో అవి ఉండే, ప్లస్ దీంట్లో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర స్పెషాలిటీ అంటే కార్పెట్ టైల్స్ అండి. ఓహో, ఏం టైల్స్ ఇవి? కార్పెట్ టైల్స్. కార్పెట్ టైల్స్ అంటే ఓన్లీ కార్పెట్ లాగానే కనబడుతుంది. అవును. సో ఎవరైతే డైరెక్ట్ గా కార్పెట్ పెట్టుకున్న ఫీల్ కావాలంటారో ఇది వాళ్ళ కోసం అన్నమాట. సో చూస్తున్నారు కదా, సో ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడ చూడండి రియల్ టైమ్ లో ఎలా వచ్చిందో ఒకసారి చూడండి. రియల్ టైం క్లారిటీ ఉందా? సో రియల్ టైమ్ లో మీకు చూస్తే అర్థమవుతుంది. ఈ పైన చూపియాలి. రైట్, మనకి ఇవే కాకుండా ఈ డిజైన్స్ కూడా పెట్టుకోవచ్చు అని ఒక ఆప్షన్ పెట్టామండి. సో ఇది ఒకటి, ఇది ఒకటి. సో ఇంకా చాలా డిజైన్స్ మన దగ్గర ఉన్నాయి. సో నిజంగా ఇలాంటి డిజైన్స్ కావాలంటూ కూడా మీరు 100% ఒకసారి విజిట్ చేస్తే మీరు చూసి డిసిషన్ తీసుకోవచ్చు. రైట్. మన దగ్గర బాల్కనీ టైల్స్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు బాల్కనీలో ఇప్పుడు లేటెస్ట్ గా ట్రెండ్ నడిచేది ఇదే అండి. ఇప్పుడు దీనిలో ఇదే సైజ్ ఇదే ప్యాటర్న్ కాకుండా డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి. ఓకే, అంటే బాల్కనీస్ లో పెట్టుకోవడానికి చాలా బాగుంది. ఇది నార్మల్ బాల్కనీస్ కూడా అనుకుంటారు. బాల్కనీస్ కాకుండా మనం లివింగ్ ఏరియాలో గానీ, ఆఫీస్ ఏరియాలో గానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. జస్ట్ ఒక శాంపుల్ ఎలా వచ్చింది. సో ఇది ఒక శాంపుల్. వాష్రూమ్ లో కూడా పెట్టుకోవచ్చు. సో ఇది ఒక శాంపుల్. సో మెయిన్ గా వాష్రూమ్స్ లో ఏంటంటే మనకు అపాక్సీ అనేది చేయించుకోవాలి. అవునవును. మీకు వాష్రూమ్ లో రెస్టారెంట్స్ లో పెడతారు కదండి, ఒక టైప్ లో ఫార్మ్ హౌస్ లో, రెస్టారెంట్స్ లో అలా వ్యూ వస్తుంది. ఓకే, ఇలానే ఉంటుంది సిమ్ సెటప్ అక్కడ. సో కంప్లీట్ డీటెయిలింగ్. దాంతో పాటు మనకు స్విమ్మింగ్ పూల్ టైల్స్ కూడా ఉన్నాయి. ఓకే, స్విమ్మింగ్ పూల్ టైల్స్. సో ఎవరైనా ఫామ్ హౌస్ వాళ్ళు లేదంటే ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నాము, మాకు ఖచ్చితంగా ఒక పర్ఫెక్ట్ టైల్ కోసం వెతికితే సో అపర్ణ యూనిస్పేస్ లో మాకు దొరికిపోతుంది. సో ఏమేమి ఉన్నాయండి దాంట్లో మోడల్స్? జస్ట్ ఒకటేనా, 2-3 ఉన్నాయా? ఉన్నాయి సార్, డిఫరెంట్ కలర్స్ లో కూడా ఉంది. ఓకే, కంప్లీట్ మోడల్స్ అనేవి డిఫరెంట్ అన్నమాట. ఓకే, రైట్. డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటుంది. రైట్, ఓకే. సో ఇంకా ప్లేన్ కూడా వేసేసుకోవచ్చు. ప్లేన్ కూడా వేసుకోవచ్చు. ఓకే, మీకు స్విమ్మింగ్ పూల్ పైన వాటర్ రెసిస్టెన్స్ కావాలంటే ఇలా వేసుకోవచ్చు అండి. ఓకే, సో ఈ స్విమ్మింగ్ పూల్ అయిపోయింది. నెక్స్ట్ అండి ఇంకా ఇది బయట లేదు, టెర్రస్ మీద వేసుకోవడానికి టైల్స్ ఇలా బాగుంటాయని పెట్టామండి. ఓకే, ఇది మనకి 2.5x5 వస్తుంది. ఓకే, మనకి యాంటీ స్కిడ్ లాగా ఉంటుంది. వాటర్ పడ్డ స్కిడ్ అవ్వదు. ఓకే, స్టోన్ టెక్స్చర్ తో ఉంటుంది. సో చాలా మంది టెర్రస్ మీద టైల్స్ వేసుకుందాం అనుకుంటారు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, నా సజెషన్ అంటే వాస్తుపరమైన సజెషన్ అండ్ బిల్డింగ్ స్ట్రక్చర్ పరంగా ఒక సజెషన్ ఏంటంటే, చిన్న టైల్స్ కాకుండా పెద్ద టైల్స్ వేసుకోవడం చాలా ఉత్తమం. అవునండి, ఇది మొదటిది. రెండవది, ఎప్పుడు కూడా అపాక్సీ లేకుండా మాత్రం వేసుకోవద్దు. సో నిజంగా అలాంటి ఒక మెటీరియల్, క్వాలిటీ మెటీరియల్ మీరు కావాలనుకుంటే ఇక్కడ ఒక్కసారి మీరు చూడండి, మీకు అర్థమవుతుంది అన్నమాట వీటి గురించి. అయితే ఇదే మోడల్స్ అండి ఇవి కౌంటర్ టాప్స్ అండి. యాక్చువల్ గా ఫుల్ బాడీ అంటారు దీన్ని. 15 mm థిక్నెస్ వస్తుంది. మనకి మల్టిపుల్ గా వాడుకోవచ్చు. ఇక్కడ టీవీ బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవచ్చు. అదే సూపర్ ఉంది. అంటే కిచెన్ కౌంటర్ టాప్ లాగా అండి. కిచెన్ కౌంటర్ టాప్ పెట్టుకోవచ్చు. అయితే చాలా వరకు టీవీ బ్యాక్గ్రౌండ్స్ లో కానీ లేదంటే హాల్స్ లో బ్యాక్గ్రౌండ్స్ లో కానీ అసలు ఇక్కడ ఈ టైల్ చూస్తే మీకు ఎట్లా ఉందంటే నిజంగా ఒక ఈ టచ్ చేస్తే అసలు ఇది టైల్ అని మీరు చెప్పలేరండి.
ఇది డైరెక్ట్ గా మీకు ఒక వుడ్ ఫినిష్ మోడల్లో ఉంది. అసలు నిజంగా ఇలాంటిది మనం ఒక టీవీ బ్యాక్గ్రౌండ్ లో పెట్టుకున్నా అసలు ఎక్సలెంట్ అన్నమాట. అసలు వీటిని మనం దేనికి వాడుకోవచ్చు బాబు, ఒకసారి దగ్గర ఒక్కసారి చూడండి. సో ఇది ఒక ప్యాటర్న్. సో డైమండ్ గోల్డ్ అండ్ మైకెల్ యాంగ్లే, లాసా, బయాన్కో, సహారా వైట్. సో డిఫరెంట్ మోడల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. అయితే ఇవి ఎక్కడెక్కడ యూజ్ చేసుకోవచ్చు? జూమ్, ఇది కిచెన్ లో కౌంటర్ టాప్ లాగా యూజ్ చేసుకోవచ్చు, టేబుల్ టాప్ లాగా యూజ్ చేసుకోవచ్చు, డోర్ విండోస్ ఫ్రేమ్స్ కి సంబంధించి యూజ్ చేసుకోవచ్చు, షవర్ బేస్డ్ యూజ్ చేసుకోవచ్చు, వాష్ బేసిన్ కి యూజ్ చేసుకోవచ్చు, స్టేర్ కేసు, ఎక్స్టీరియర్. సో అసలు డిఫరెంట్ టైప్స్ అండి. నిజంగా ఈ ఒక్క టైల్ మల్టిపుల్ యూజ్ అయితే నాకు ఇక్కడే కనిపించింది. సో ఇన్ని టైల్ చూసినాం కానీ మల్టిపుల్ ఎక్కడ లేదు. సో ఇదైతే చాలా ఎక్సలెంట్. సో నిజంగా ఇట్లాంటి క్వాలిటీ ఒకసారి మీరు వచ్చి చూడండి, మీరు చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో నెక్స్ట్ అండి, ఇంకా దీనిలో డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయండి. ఇవే కాకుండా మనకి చాలా వెరైటీస్ ఉంటాయి. ఇది గ్రానైట్ రిప్లేస్మెంట్ అండి. ఓకే, ఇప్పుడు గ్రానైట్ పెట్టుకోవాలని లేదు, గ్రానైట్ కి వెళ్తే మనకి టైల్ ఏది. ఓహో సూపర్. మనకి గ్రానైట్ కి వెళ్తే ప్రైసింగ్ ఎక్కువ అవుతుంది కొంతమంది అనుకుంటారు, దానికి రిప్లేస్మెంట్ గా టైల్. నేను ఒక క్వశ్చన్ ఇస్తానండి, ఎందుకంటే వాళ్ళకి అందరికి తెలియాలి కాబట్టి. దీనిపైన జస్ట్ కొంచెం డ్యామేజ్ అయింది, లోపల ఏముంటుంది? సేమ్ కలర్ ఉంటుంది, సేమ్ టు సేమ్, మొత్తం డీప్ ఉంటుంది, సేమ్ ఉంటుంది. అట్లయితే అసలు టెన్షన్ లేదు. ఎందుకంటే మనకు స్టోన్ డ్యామేజ్ అయినప్పుడు స్టోనే కనపడుతుంది. జనరల్ గా టైల్స్ లో ఏమవుతుంది అంటే పైన పెచ్చి ఊడిపోతే లోపల వైట్ కలర్ అయిపోతుంది. సో అది డిఫరెంట్ అయిపోతుంది. సో ఇక్కడ దీన్ని ఏమంటారు కదా, ఫుల్ బాడీ. సో ఫుల్ బాడీ టైల్ అన్నమాట. సో ఇది కూడా చాలా బాగుంది. కానీ మన టైల్స్ లో ఇక్కడ వచ్చేసి స్క్రాచ్ రెసిస్టెన్స్ ఉంటుందండి. ఇంకా మనకి గ్రానైట్ లో అబ్జర్ప్షన్ ఎక్కువ ఉంటుంది, పసుపు వేసినా గానీ కొంచెం అబ్జర్ప్షన్ ఉంటుంది, ఆయిల్ వేసినా అబ్జర్ప్షన్ ఉంటుంది. కానీ టైల్స్ లో అలా ఉండదు, అబ్జర్ప్షన్ ఏం ఉండదు, వాటర్ అబ్జర్ప్షన్ ఉండదు. సో మనకి ఇలా వచ్చేసి బెనిఫిట్స్ ఉన్నాయి. సో దీంట్లో టైప్స్ ఉన్నాయి, కలర్స్ ఉన్నాయి. మనకి ఇలా గ్లాసీ ఉంది, మ్యాట్ ఉందండి. ఓకే, ఇప్పుడు మన గ్రానైట్ లాగా చూడండి, గ్రానైట్ లాగా కనిపిస్తుంది. అవును, కానీ ఇది టైల్. సో గ్రైనైట్ లాగా కనిపిస్తూ టైల్ అంటే అసలు నిజంగా మీరు ఎక్కడైనా చూసారా? ఒక్కసారి మీరు అపర్ణ యూనిస్పేస్కి వచ్చి మీరు చూడండి. సో నిజంగా నాకైతే ఇట్లాంటి ఇంత స్ట్రక్చర్స్, ఇన్ని మోడల్స్ అయితే ఇక్కడ కనబడలేదు. సో రియల్ గా నేను ఇప్పుడే చూస్తున్నాను అనమాట. మనకి డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయండి, పర్ఫెక్ట్ గా ఉంది అంతా కూడా. కానీ మనం దీన్ని మోల్డ్ కూడా చేసుకోవచ్చు అండి. ఓకే, ఇదే కదా మోల్డ్ వచ్చిందా? అంటే మౌల్డ్ అంటే మీరు చేస్తారా? లేదండి, మీకు టైల్ లేయింగ్ వాళ్ళు చేస్తారు. ఎక్కువ డ్యామేజ్ కాకుండా ఇది ఈజీగా అవుతుంది అనేది మీ పాయింట్. ఓకే, అంటే గ్రానైట్ లో మోల్డింగ్ చేసుకుంటారు కానీ ఇప్పుడు ఎడ్జెస్ లో సేమ్ అట్లానే ఇలా కూడా చేసుకోవచ్చు అని. చాలా సూపర్. ఇంకా దీంతో ఇంకా చాలా ప్యాటర్న్స్ ఉన్నాయండి. ఇంకా పెద్ద డిజైన్ లో కావాలి అనుకున్న పెద్ద హాల్ ఉండి, అసలు మనం హాల్లో ఒక మొత్తం డిజైన్ లాగా డిజైన్డ్ వాల్ అంటాం కదా. సో ఇక్కడ చూడండి ఒకసారి ఎట్లా వచ్చింది అనేది మొత్తం పికాక్ కంప్లీట్. ఇది ఎట్లా ఉందంటే ఒక రియల్ స్టిక్ పెయింటింగ్ లాగా ఉందన్నమాట. సో ఎక్సలెంట్ అన్నమాట, ఇది కూడా సూపర్. ఓకే, సో నెక్స్ట్ చాలా వెరైటీస్ ఉన్నాయండి, చూపిస్తాను. ఇది 8x4 టైల్ స్టార్ట్ చేశాను. సో 8x4 టైల్ అండి ఇది. సో ఇది కూడా బ్యాక్గ్రౌండ్ కేనండి, వాల్స్ కే. మనకి డ్రెస్సింగ్ టేబుల్ కానీ, లివింగ్ ఏరియా కానీ, వాష్రూమ్ కి కానీ ఎక్కడన్నా వాడుకోవచ్చు. ఇంకా టైల్ అనేది మల్టిపుల్ కాన్సెప్ట్, ఎక్కడన్నా వాడుకునే టైల్ అది. ఎస్, మనకి ఇన్ని రెసిస్టెన్స్ ఉన్నాయండి. ఓకే, మిర్రర్ ఫినిష్, హై రిఫ్లెక్టివ్ గ్లాస్, ఇంపార్టెంట్ గార్నిలా, స్టెయిన్ రెసిస్టెంట్, రాండమ్, ఇంకా చాలా టైప్స్ ఉన్నాయండి. దీనికి తగ్గట్టు బేస్ టైల్ అండి, కింద ఫ్లోరింగ్ కానీ పక్కకి వేసుకోవడానికి బుక్ మ్యాచింగ్ టైల్ కావాలంటే ఇలా వేసుకోవచ్చు అండి. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి, చూపిస్తానండి. ఓకే, సూపర్. ఇది సూపర్ ఉంటుంది. ఇది మొరాకన్ టైప్ ఉంటుంది, మనకి హ్యాండ్ మేడ్ గా పెట్టినట్టు ఉంటుంది కానీ పెట్టలేదు, మిషింగ్ మేడ్. ఇదంతా చిన్న పీసెస్ పెట్టినట్టు ఉంది. అవును, మీకు ఇక్కడ కార్వింగ్ ఫినిష్ వస్తుంది, మీకు షైనింగ్ వస్తుంది, లైట్ పడంగానే ఇట్లా షైనింగ్ వస్తుంది. అర్థమవుతుంది. సో ఇంకా ఎన్ని మోడల్స్ చూపిస్తున్నారు అర్థమవుతుందా? చూసింది కేవలము మనం ఒక్కొక్క ఏమంటారు దీన్ని, బాక్సెస్ సెట్ అంటారా. సో ఈ ప్యానల్స్ మొత్తంలో 1-2 చూస్తున్నాం. సో అన్ని ప్యానల్స్ ఓపెన్ చేస్తే అసలు ఎన్ని మోడల్స్ ఉన్నాయనేది మీరు ఒకసారి ఆలోచన చేయండి. సో మళ్ళీ ఇదొక మోడల్, ఇదొక మోడల్ అండి. ఓకే, దాని తర్వాత ఇప్పుడు లోటస్ మోడల్ ఉంది. ఇప్పుడు మనం పూజ రూమ్ లో పెట్టుకోవచ్చు, లివింగ్ ఏరియాలో పెట్టుకోవచ్చు, డిఫరెంట్ గా ఎక్కడైనా పెట్టుకోవచ్చు.
ఓకే రైట్, ఇది కూడా పర్ఫెక్ట్. మళ్ళీ ఇదొక మోడల్, ఇదొక మోడల్ లాగా ఉంటుంది. ఓకే, సో ఇదొక మోడల్. నెక్స్ట్ ఇవి జనరల్ టైల్స్, జనరల్ టైల్స్ అండి. ఇప్పుడు ఫ్లోరింగ్ టైల్స్ మనకు మార్బుల్ ఫినిష్ లో కావాలి అంటే మార్బుల్ ఫినిష్ లాగా ఒక ప్రింట్ ఉంది. డిఫరెంట్ కలర్స్ కూడా ఉంది, డిఫరెంట్ సైజెస్ కూడా ఉంది. ఓకే, కానీ నేను చాలా చోట్ల వెతికాను కానీ ఇన్ని మోడల్స్ నాకు కనబడలేదు అన్నమాట. సో మోడల్స్ అయితే బాగుంది. అందరి దగ్గర ఎన్ని డిస్ప్లే చేయరండి, వాళ్ళ దగ్గర ఉన్నాయి కానీ ఇన్ని టైప్స్ ఉండవు. ఇవన్నీ మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మనం రిప్లేస్ చేసుకున్నాం. మనకి ఇట్లా డిక్కర్ టైప్స్ కూడా ఉంటాయండి. వాల్ క్లైడింగ్ ఏది కూడా మీకు దీంట్లో వేరే ఉంటుంది. ఇక్కడ వేరే కలర్ ఉంటుంది, ఇక్కడ వేరే కలర్ ఉంటుంది. ఇక్కడ సెన్సింగ్ వేరే ఉంటుంది, ఇక్కడ సెన్సింగ్ వేరే ఉంటుంది. 100%. సో ఇది కూడా ఒకటి పర్ఫెక్ట్ ఇది. సో ఇంకా ఇవి కలర్స్ మొత్తం కూడా అవునండి. ఈ టోన్డ్ బాడీ అండి ఇది. మనకి డిఫరెంట్ కలర్స్ ఉంది. ఇది కూడా ఫుల్ బాడీయా? టోన్డ్ బాడీ అంటే పైన సేమ్ కలర్, లోపల పైన సేమ్ ఉంటుంది కానీ టోన్డ్ బాడీ అంటుంది. ఇలా కలర్ కాన్సెప్ట్ లాగా ఒకటి సెట్ చేసామండి. ఇప్పుడు కొంతమంది ఆర్కిటెక్ట్స్ ఉండరు, వాళ్ళకి ఆర్కిటెక్ట్స్ లేని వాళ్ళకి కలర్ కాంబినేషన్ అర్థం కాదు. సో ఇలా చూపిస్తే వాళ్ళకి కలర్ కాంబినేషన్స్ అర్థం అవుతాయి, ప్లస్ ఈజీ టు అండర్స్టాండింగ్ ఉంటుందని ఇలా కాన్సెప్ట్ చేసి పెట్టామండి. సో ఎవరైతే టైల్స్ కి సంబంధించి మేము సెలక్షన్ చేసుకోలేకపోతున్నాం, మాకు చెప్పే వాళ్ళు లేరు అని మీరు భావన ఉంటే, నిజంగా ఇప్పుడు ఇలాంటి వాళ్ళు మన ఇక్కడ ఉండడం వల్ల మనకు వీళ్ళు కూడా మీకు కూర్చోబెట్టి డీటెయిలింగ్ ఎక్స్ప్లెనేషన్ ఒకటి కాదండి. ఇక్కడ చూడండి లైవ్ లో శాంపుల్ టైల్స్ మీకు ఏ కలర్ అంటే ఆ కలరు, ఇది కాకపోయినా వేరేదైనా మీరు చూపిస్తాం. సో శాంపుల్స్ పెట్టి మీకు చూపిస్తే ఒక క్లారిటీ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. సో అందులో కూడా ఇది చాలా పర్ఫెక్ట్ అన్నమాట. సో ఇక్కడ వరకు అన్ని టైల్స్ గా కంప్లీట్ అయిపోయినాయి. సో నిజంగా అసలు టైల్స్ వెరైటీస్ లో ఎన్ని ఉన్నాయి మీరు చూసారు కదా, మరి ఇన్ని వెరైటీస్ మీరు ఎక్కడైనా చూసారా? ఒక్కసారి ఇంకా మీకు డీటెయిలింగ్ గా మీరు చూడాలనుకుంటే ఒక్కసారి మన అపర్ణ యూనిస్పేస్ కి చేయండి. సో మనం ఆల్రెడీ కిచెన్ కి సంబంధించిన డిస్కషన్, టైల్స్ కి సంబంధించిన డిస్కషన్ అండ్ బాత్రూమ్స్ కి సంబంధించిన డిస్కషన్ మొత్తం అయిపోయింది కదా. సో అపర్ణ యూనిస్పేస్ లో ఒక ఇంటికి సంబంధించిన టోటల్ గా మనం మాట్లాడినప్పుడు ఇప్పుడు మనం యూపీవీసీకి సంబంధించిన సెక్షన్ లో ఉన్నాం అనమాట. సో ఇక్కడ జస్ట్ బ్యాక్గ్రౌండ్ లో మీరు చూస్తున్నారు కదా, నేను ఇన్ డీటెయిల్ గా ఒకసారి మీకు రౌండ్ అప్ అంతా కూడా నేను చూపిస్తాను. సో మనం యూపీవీసీ అనుకుంటాము, డబ్ల్యూపీవీసీ అనుకుంటాం, లేదంటే అల్యూమినియంలో చాలా మంది వెళ్ళిపోతారు. సో ఎన్నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ కానీ, లేదంటే మోడల్స్ కానీ, లేదంటే క్వాలిటీస్ కానీ, లేకపోతే మెటల్స్ కానీ ఎన్నో ఉన్నాయి. సో ఇన్ని మెటల్స్లో మనం ఎందుకు ఇది మాత్రమే వాడాలి, అసలు ఎందుకు ఇన్ని వచ్చాయి, సో వీటి గురించి కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సో చాలా మంది ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ తీసుకున్న యూపీవీసీ, డబ్ల్యూపీవీసీ డిఫరెంట్ మోడల్స్ అనేవి తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఒక 1 year లోనో 2 years లోనో క్రాక్స్ వచ్చో లేకపోతే ఎండకు డ్యామేజ్ అవ్వడం వల్ల జరుగుతుంటుంది. మనం ఇనీషియల్ స్టేజ్ లో చేసే ఒక మేజర్ మిస్టేక్ ఏంటంటే జస్ట్ మనకు కనిపించేది మాత్రమే మనం చూస్తాం. ఇది ఒక్కటి 100% వాస్తవం. సో లాంగ్ టర్మ్ లో అసలు లైఫ్ స్పాన్ ఎట్లా ఉంటుంది అనే క్యాలిక్యులేషన్ ఈ కాలంలో చేసే వాళ్ళు అందరూ లేరు. ఇదైతే మీకు క్లియర్ కట్. సో అసలు వీటికి సంబంధించిన టోటల్ డీటెయిలింగ్ మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ పేరండి? పావని. సో పావని గారు ఉన్నారనమాట. సో నాకు మొట్టమొదటిగా అసలు మీ దగ్గర ఏం మోడల్స్ ఉన్నాయి జస్ట్ ఒక బేసిక్ గా చెప్పి ఒకసారి డీటెయిలింగ్ మాకు చెప్పండి. ఓకే రైట్. సో ఫస్ట్ ఇదేం మెటీరియల్ ఏంటని చెప్పండి. సో మనకి ఇదంతా వచ్చి యూపీవీసీ డోర్స్ అండ్ విండోస్. మనం ప్రెసెంట్ ఇది చూస్తే మనకి మన దగ్గర వచ్చిన మోడల్స్ వచ్చి స్లైడింగ్ ఉన్నాయి, ఓపెనబుల్ ఉన్నాయి, విత్ మెష్ ఉంది, వితౌట్ మెష్ ఉంది, గ్రిల్ ఆప్షన్ ఉంది, అలాగే స్లైడ్ అండ్ ఫోల్డ్ ఉన్నాయి. కొత్తగా ప్రోడక్ట్స్ డిజిటల్ ప్రోడక్ట్స్ కి వెళ్ళాము, స్మార్ట్ లాక్ తో అట్లా, అండ్ ప్యారలల్ విండో, వర్టికల్ స్లైడింగ్ విండో. సో ఇవన్నీ బేసిక్ మనకి ఉన్న టైప్స్ ఆఫ్ విండోస్. సో మనకి ఇక్కడ మోడల్స్ చూస్తే మనకి ఇది ప్రెసెంట్ వచ్చి స్లైడింగ్ గ్రిల్ మోడల్. నెక్స్ట్ ఇదే మోడల్, ఇది వచ్చి మనకి టిల్ట్ అండ్ టర్న్. ఓకే. సో ఇది ఒక మోడల్. సో ఇది టిల్ట్ అండ్ టర్న్ మనకి. ఇది
నార్మల్ గా Just ఓపెనబుల్ లాగా ఆపరేట్ అయింది. అలాగే హ్యాండిల్ పై కంటే మనకి ఇలా పై నుంచి కూడా ఓపెన్ అవుతుంది. ఓకే, 2 మోడల్స్ ఉన్నాయి, చాలా పర్ఫెక్ట్ Right. అన్నమాట ఇది కూడా. ఓకే, So మనకి- కొన్ని సందర్భాల్లో యూజబుల్ ఇది. మనకు వచ్చిన యూజ్ చేసే హార్డ్వేర్ కూడా మనకి ఆ మోడల్ కి స్పెసిఫై గా యూజ్ అయ్యేటట్టు మనం హార్డ్వేర్ అనేది బిల్డప్ చేస్తాము. రైట్, ఓకే. ఇది వచ్చి మనకి స్లైడింగ్ విండో విత్ మెష్. Okay. సో 3 track 2 panel విత్ మెష్, మస్కిటో మెష్ కూడా సో option మస్కిటో మెష్ కూడా వచ్చేసింది అనమాట దీనికి. ఓకే, ఇది ఓకే. ఈ మోడల్ అండి? సో ఇది వచ్చి మనకి కాంబినేషన్ లో కేస్మెంట్ డోర్ విత్ G2G గ్లాస్ విండో. Okay. సో మనకి ఎల్ షేప్ వ్యూ అనేది వస్తుంది, 2 glasses అటాచ్ చేసేస్తాం. ఓకే, సో ఇది వచ్చి మనకి కేస్మెంట్ డోర్, యూటిలిటీ ఏరియాస్ దగ్గర వాటికి యూజ్ చేయొచ్చు. ఇది వచ్చి మనకి లోవర్స్ వస్తాయి విత్ మెష్ ఆప్షన్ వితౌట్ థ్రెషోల్డ్. ఓకే, ఇది ఒక మోడల్. సో ఇంకా ఇది కంప్లీట్ స్లైడ్. ఇది మొత్తం స్లైడ్ మనకి UPVC లో ఒకసారి స్లైడ్ ఓపెన్ చేసి Sure. చూపించండి అసలు ఎట్లా వస్తుంది. ఇది మాక్సిమం మనకి 10 feet వరకు వెళ్ళొచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ఓపెనబుల్. ఓకే, మనకి అన్ని 4 sides కి ఓపెన్ అయిపోతుంది. ఓకే. అంటే కంప్లీట్ హాల్ పార్టీషన్ లాగా చేసుకోవాలి. పార్టీషన్, బాల్కనీస్, 4 panels 1 side కి ఓపెన్ అయిపోతుంది. ఓకే, ఇది సూపర్ ఇది. సో నెక్స్ట్ అండి, ఇది జనరల్ గా ఇది మనకు వచ్చేసి విల్లా విండో. ఓకే, ఇది ఏంటంటే మనకి ఓపెనబుల్ లో గ్రిల్ ఆప్షన్, మెష్ ఆప్షన్, గ్లాస్ ఆప్షన్. సో లోపలికి మనకి ఇంటీరియర్ గా మెష్ వెళ్ళిపోతుంది. క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. డెఫినెట్లీ. ఓకే, రైట్. అండ్ మధ్యలో గ్రిల్ ఆప్షన్, మనకి బయట గ్లాస్ ఆప్షన్. ఓకే, అంటే గాలి రావాలన్నా వస్తుంది, లేదు జస్ట్ వెంటిలేషన్. గ్లాస్ ఓపెన్ చేసేసుకొని మనం మెష్ క్లోజ్ చేసేసుకోవచ్చు. రైట్, ఓకే, ఇది కూడా పర్ఫెక్ట్ ఉంది. ఇంకే మోడల్స్ అండి దీంట్లో? మనకి ఇది వచ్చి కేస్మెంట్ డోర్, ఓకే, బాల్కనీస్ కి కానీ అట్లా వెళ్ళొచ్చు. ఓకే, టోటల్ గ్లాస్ వెళ్ళొచ్చు, ఇలా కాంబినేషన్ లో కూడా వెళ్ళొచ్చు. సో స్ట్రాంగ్ మెటీరియల్ కావాలన్నప్పుడు మాత్రం ఒక్కసారి మీరు వచ్చి చూడండి. మనకి యూని స్పేస్ లో మాత్రం ఇవి నేను ఇంతవరకు చూసిన దాంట్లో మాత్రం నాకైతే చాలా స్ట్రాంగ్ అనిపిస్తున్నాయి ఇవి. సో మీరు కూడా వీటిని టచ్ చేసి ఫీల్ అయితే ఆ స్ట్రాంగ్నెస్ అనేది మీకు అర్థమవుతుంది. సో నేను ఒక మాట చెప్తానండి, ఇప్పుడు ఇన్ని మోడల్స్ మనం చూసాం, ఇంకా ఎన్నో మోడల్స్ ఉన్నాయి మన దగ్గర. సో ఇంకా దానికి సంబంధించిన ఇంజెస్ కానీ మిగతా హ్యాండిల్స్ కానీ ఆ మోడల్స్ అన్ని అయితే ఉన్నాయి. సో బయట నేను ఇందాక మీకు చెప్పినట్టుగా చాలా మంది కట్టిన తర్వాత లేదంటే బయట నుంచి తెచ్చి ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఇబ్బంది పడుతూ ఉంటారు. అవును. సో మరి దీనికి అసలు మన దగ్గర ఏం సొల్యూషన్? రైట్. సో ఫస్ట్ థింగ్ మా సైడ్ నుంచి మేమేం ప్రొవైడ్ చేస్తామంటే మెజర్మెంట్స్ దగ్గర నుంచి ఇన్స్టాలేషన్ తర్వాత క్వాలిటీ చెక్ వరకు మన సైడ్ నుంచి ఉంటుంది. అప్పన్న సైడే. సో ప్రైజింగ్ పక్కన పెడితే మనకి అన్ని SFT ప్రైజింగ్ లోనే ఉంటుంది. మన సైడ్ నుంచి ఏంటంటే క్వాలిటీ ప్రకారం డౌట్ ఉండొచ్చు, కలర్ పోతుందా, ఫేడ్ అయిపోతుందా అని. సో ఆ డౌట్ లేకుండా మా సైడ్ నుంచి సొల్యూషన్ ఏంటంటే వారంటీ అనేది ఇస్తాము, సర్టిఫికేట్ ఇస్తాం ఇన్స్టాలేషన్ అప్పుడే. సో వైట్ దాని ప్రొఫైల్ మీద మనకి 15 years, కలర్ దాని మీద 20 years, హార్డ్వేర్ మీద 5 years వారంటీ. సో అప్పటి వరకు ఏం ప్రాబ్లం వచ్చినా మా సైడ్ నుంచి ఫ్రీ చార్జెస్ ఉంటాయి. దాని తర్వాత లైఫ్ టైం సర్వీస్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం. బట్ మినిమల్ చార్జ్. సో మనకు UPVC కి సంబంధించింది మీరు ఇప్పుడు స్పెషల్ గా చెప్పారు. ఇంకేదైనా మెటీరియల్ మన దగ్గర ఉంటుందా? ఇది ఒకటే ఉంటుంది మన దగ్గర. అప్పన్నాలో అయితే UPVC తో పాటు అల్యూమినియం కూడా ఉన్నాయి సార్. అల్యూమినియం డోర్స్. సో మీరు ప్రిఫర్ చేసేది UPVC బెస్ట్ అంటే డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్. ఏదైతే మనకి ఏంటంటే మెయిన్ గా ప్రాపర్టీ UPVC బెనిఫిట్ ఏంటంటే ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్. ఓకే. అండ్ థర్మల్ ప్రాపర్టీస్ ఉండవు దీంట్లో. మనకి టెంపరేచర్ కానీ సౌండ్ కానీ కొంచెం తగ్గిస్తుంది లోపలికి. ఓకే, UPVC ఇస్ ద బెస్ట్ వన్. బెస్ట్. లేదంటే ఇంకా అల్యూమినియం కూడా వెళ్ళొచ్చు. మనకి ఎక్స్టీరియర్ పార్ట్ కి మెయిన్ గా అల్యూమినియం వెళ్ళొచ్చు, ఇంటీరియర్ కి UPVC ఇస్ ద బెస్ట్. సో ఒక మంచి క్వాలిటీ మెటీరియల్ మీరు కావాలనుకుంటే బయట ఎన్నో చూసారు కదా, ఒక్కసారి ఎప్పుడైనా మీరు ఇటు హైదరాబాద్ మియాపూర్ వైపు వచ్చినప్పుడు మియాపూర్ నుంచి బాచుపల్లి వెళ్ళే రూట్ లో అపర్ణ యూని స్పేస్ ఒక్కసారి విజిట్ చేయండి. ఒక ఇంటికి సంబంధించిన 1 stop సొల్యూషన్ అనేది మీకు ఇక్కడ ఉంది. ఒక్కసారి మీరు టోటల్ గా ఇప్పుడు చూపించాను కదా, సో ఇంకా డీటెయిలింగ్ మీకు కావాలనుకుంటే ఇక్కడ ఒక్కసారి విజిట్ చేయండి. ఓకే, UPVC కి సంబంధించిన డిస్ప్లే చెప్పాం కదా, సో దాని డీటెయిలింగ్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం మళ్ళీ. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఇది ఒక కొత్త ప్రోడక్ట్ అన్నమాట. సో వీటి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఇది వచ్చి మనకి ప్యారలల్ విండో. మనకి ఏంటంటే అటు సైడ్ మనకి డోర్ ఓపెన్ చేసుకోవడానికి ఎక్కువ ప్లేస్ లేనప్పుడు, మనకి ఎయిర్ ఫ్లో, విండ్ ఫ్లో, హై రైజ్ అపార్ట్మెంట్స్ లో స్పేస్ లేనప్పుడు మనకి ఈ విండో అనేది బాగా యూజ్ అవుతుంది. సో ఇట్స్ ఎ ప్యారలల్ విండో. మనకి ఇట్లా
ఫోర్ సైడ్స్ నుంచి ఓపెనబుల్ అవుతుంది, విచ్ గివ్స్ ద వెంటిలేషన్ అండ్ నో నీడ్ ఆఫ్ ద మోర్ స్పేస్. ఓకే, సో ఈ మోడల్ కూడా మనకు ఉంది. ఇంతేనా లాస్ట్? మాక్సిమం సార్. ఓకే, మనం వన్ సైడ్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు? నో, లేదు, ఓన్లీ బ్యాక్ సైడ్. బ్యాక్ సైడ్. సో ఇది ఒక కొత్త మోడల్ అండి. ఇక్కడ ఒకసారి బ్యాక్ సైడ్ ఒకసారి చూపి. సో ఇక్కడ ఒకసారి చూడండి ఇది ఎట్లా ఓపెన్ అవుతుంది అనేది. ఈ విధంగా టోటల్ ఓపెన్ అవుతుంది. రైట్, ఓకే, ఇది ఒక మోడల్. ఇంకేమైనా మోడల్స్ వచ్చినాయండి కొత్తగా? మనకి ఇది వచ్చి వర్టికల్ స్లైడింగ్. ఓకే, అంటే కిందికి పైకి. మనకి టాప్ ప్యానెల్ అనేది ఫిక్స్డ్ వచ్చేస్తుంది. ఓకే, కింద మనకి స్లైడ్ అవుతుంది. ఓకే, ఇది ఫిక్స్డ్, పైన ఫిక్స్డ్. ఇది వచ్చి మనకి డక్ట్ విండో. మనం నార్మల్ గా లోవర్స్ వచ్చి గ్లాస్ లో చూస్తాము, ఫ్రాస్టెడ్ గ్లాస్ లో. సో ఇది వచ్చి యూపీవీసీ లోనే లోవర్స్ ఇచ్చేస్తాము. ఇది ఓపెనబుల్ డోర్ లాగా. ఓకే, సో డక్ట్ విండో టైప్ లో ఇచ్చాం. అంటే మీకు ఆటోమేటిక్ ఎయిర్ ఫ్లో కూడా ఉంటుంది. ఓకే, సో మళ్ళీ విండోకి విండో ఉంటుంది. ఓకే, సో ఇది ఒక కొత్త కాన్సెప్ట్ అండి. సో ఎట్లా వచ్చింది ఒకసారి చూడండి అండి మొత్తము. చూస్తున్నారు కదండి, అపర్ణ ఆర్ఎంసి. సో అపర్ణ ఆర్ఎంసికి సంబంధించి రెడీ మిక్స్ కాంక్రీట్. సో దీనికి సంబంధించిన టోటల్ డీటెయిలింగ్ ఇన్ఫర్మేషన్, డీటెయిలింగ్ ఎక్స్ప్లెనేషన్ అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలోనే చేస్తున్నాం. సో నిజంగా అసలు బయట మనం వాడే కాంక్రీట్ ఎట్లా ఉంటుంది, వాటి యొక్క సిమెంట్ మెటీరియల్ ఎట్లా ఉంటుంది, సో మరి వాళ్ళకు డిఫరెన్స్ ఏంటి. సో ఫస్ట్ నేను నా వ్యూలో నేను చెప్తాను, దాని తర్వాత డీటెయిలింగ్ గా. మీ పేరేంటి? ఐశ్వర్య. సో ఐశ్వర్య గారితో మనం నా డిస్కషన్ చేద్దాము. సో ముందుగా నేను ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మనకు సాధారణంగా ఇల్లు కట్టడము, అపార్ట్మెంట్స్ కట్టడం ప్రతి ఒక్కరూ చేస్తారు, రైట్? ఓకే, సో మరి ఎందుకు మనకి అపర్ణ ఆర్ఎంసి అనేది స్పెషల్ గా అని మాట్లాడదాం మనం. జనరల్ గా ఇండ్లు కట్టే దాంట్లో మిక్సింగ్ చేసే క్రమం అనేది జస్ట్ మాన్యువల్ గా బై హ్యాండ్ మాత్రమే చేస్తారు. ఇది కొన్ని చోట్ల నడిచేది, కొన్ని చోట్ల చిన్న చిన్న రోలర్ మెషిన్స్ ఉంటాయి, ఇంకొన్ని చోట్ల ఇట్లాంటి ఆర్ఎంసి కొన్ని చిన్న చిన్న మిషనరీసే తీసుకొని చేస్తారు. సో ఇందులో ఫస్ట్ నుంచి మనం లాస్ట్ వరకు చూస్తే ఇలాంటి ఆర్ఎంసీస్ మనం ఏదైతే మాట్లాడతామో రెడీమిక్స్ కాంక్రీట్, ఇది అన్నిటికంటే బెస్ట్ అని మాట్లాడతాం. ఇది మొదటి సిస్టమ్. నెక్స్ట్ సెకండ్ మాట్లాడితే మనకు అసలు ఈ కాలంలో కట్టే ఏ బిల్డింగ్ అయినా సరే మాక్సిమం దాని లైఫ్ స్పాన్ ఎంత, క్లియర్ కట్ స్టేట్మెంట్ రాసుకోండి, 20 to 30 years, దీనికి మించి ఉండదు. ఇట్స్ క్లియర్. ఇక్కడ ఎలాంటి గ్రేడ్ వాడుతున్నారు అనేది మీ బిల్డర్ మీకు చెప్పరు, మొదటి పాయింట్. నెక్స్ట్ రెండవది, మీరు మార్కెట్కి వెళ్ళి ఒక సిమెంట్ తీసుకుంటే అక్కడ చూసే పైన రాసే గ్రేడ్స్ మాత్రమే చూస్తారు, కానీ ఎలాంటి ల్యాండ్లో, ఎలాంటి సాయిల్లో దాని యొక్క స్ట్రెంగ్త్ ని బేస్ చేసుకొని మీరు ఒక ఇంజనీర్ని హైర్ చేసుకొని అది చెకప్ చేసి అలాంటి కాంక్రీట్ కానీ, సిమెంట్ కానీ, లేకపోతే స్టీల్ కానీ వాడరు. ఇది క్లియర్ అండి? 100% రైట్. సో మనం ఇప్పుడు ఈ ఆర్ఎంసి అసలు నిజంగా వీళ్ళు ఎలా మిక్సప్ చేస్తారు, అసలు ఎలాంటి క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ వాడతారు, సో వాటి యొక్క గ్రేడ్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, సో ఒక్కసారి మనం డీటెయిలింగ్ గా తీసుకుందాం. సో చెప్పండి. సో ఐశ్వర్య గారు, సో వీళ్ళు అపర్ణ యూనిస్పేస్, ఇది ఎక్కడ ఉంది అంటే చాలా మందికి డౌట్ రావచ్చు, మీరు గూగుల్ మ్యాప్ లో కూడా సెర్చ్ చేయండి, అపర్ణ యూనిస్పేస్. నెక్స్ట్ ఇది మియాపూర్ ఎక్స్ రోడ్స్ నుంచి మీకు బాచుపల్లి వెళ్లే రూట్ లో మధ్యలో మీకు కనబడుతుంది అన్నమాట. సో చెప్పండి. సో ఇక్కడ ఇది మేము కస్టమర్స్ కోసం డిస్ప్లే పెట్టాం సార్. ఇది కస్టమర్ కోసం డిస్ప్లే పెట్టారు. అంటే ఇప్పుడు మా కాంక్రీట్ లో ఏమేమి సబ్స్టెన్సెస్ వాడతాము అండ్ మేము సపరేట్ గా మాకు ఒక మిక్స్ డిజైన్ కూడా ఉంది సార్. ఏ గ్రేడ్ ఆఫ్ సిమెంట్ లో ఏ మెటీరియల్స్ ఎంత క్వాంటిటీ వాడతాం అనేది కస్టమర్ కి మేము ఓపెన్ గా చెప్తాం కూడా అది. సో బేసిక్ గా ఇప్పుడు మనకి తక్కువ గ్రేడ్స్ కాంక్రీట్ లో లైక్ M20, 25 వరకు అయితే మనం జనరల్ గా సిమెంట్, ఫ్లై యాష్, ఇంకా అగ్రిగేట్స్, అలానే శాండ్, ఇవి. ఇప్పుడు అగ్రిగేట్స్ అయితే అందరికీ తెలిసిందే. ఈ మైక్రో సిలికా ఏంటిది? ఇవి ఈ మైక్రో సిలికా గురించి ఒకసారి డీటెయిలింగ్ ఎక్స్ప్లెయిన్ చేయండి. మైక్రో సిలికా అనేది మనకి సిలికాన్ మెటల్ నుంచి వస్తుంది సార్. అదేంటంటే మనం వెరీ హై రైజ్ బిల్డింగ్స్ 30+ ఫ్లోర్స్ ఉన్న వాటికి ఎక్కువ యూజ్ చేస్తాం, ఎందుకంటే అది స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేస్తుంది అండ్ ఆల్సో పర్మియబిలిటీ తగ్గిస్తుంది సార్. ఇప్పుడు ఇది సిమెంట్ కంటే ఇది బెస్ట్? బెస్ట్ అంటే ఇది కూడా యాడ్ చేస్తే కొంచెం ఎక్స్ట్రా స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఒక మాట ఏం చెప్పానంటే ఇందాక వీడియోలో మీరు విన్నారు,
జనరల్ గా వాడే మెటీరియల్ ఏదైతే ఉందో వాటితో 20 to 30 years లైఫ్ స్పాన్ అని క్లియర్ గా చెప్పాను. ఇది రైటా రాంగ్? అవును సార్. అంటే ఇప్పుడు మనకి జనరల్ గా బయట వేరే ఏదైనా కాంక్రీట్స్ తీసుకుంటే మనకి కావాల్సిన గ్రేడ్ ఖచ్చితంగా వాడు ఆ స్ట్రెంగ్త్ తో ఇస్తున్నాడా లేదా అనేది మనం తెలియదు, ఎందుకంటే మనం మిక్స్ అప్పుడు మనం చూడము. బట్ అపర్ణ ఏంటంటే అపర్ణ ఇస్ నోన్ ఫర్ క్వాలిటీ సార్. అండ్ మీకు ఏ గ్రేడ్ అయితే మేము ఇస్తున్నామో ఆ గ్రేడ్ కి ఎంత స్ట్రెంగ్త్ రావాలో అది ఖచ్చితంగా వస్తుంది. సో మినిమం లైఫ్ స్పాన్ మీ తరఫున తీసుకున్నప్పుడు ఎంత ఉంటుంది? ఉంటుంది సార్. ఇప్పుడు హై గ్రేడ్ అయితే మనకు ఒక 40 to 50 years వరకు ఈజీ. సో మినిమం. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇందాక నేను చెప్పిన 20-30 నుంచి 40-50 డబల్ అయిపోయింది, అంతేనా? సో బయట కాస్ట్ కి వీటి కాస్ట్ కి ఎంత డిఫరెన్స్ రావచ్చు? ఒక 10% వస్తుందా, 20% వస్తుందా? మేము మాక్సిమం రీజనబుల్ ప్రైసెస్ కే ఉంటాయి సార్. సో మార్కెట్ ప్రైస్ కి జస్ట్ ఒక 5-10% డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఓకే, పర్వాలేదు. స్ట్రెంత్ వైజ్ గా స్ట్రెంత్ అయితే ఎక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ మెటీరియల్ ఆల్కోఫైన్. ఇది మనకి రిఫైన్డ్ ప్రోడక్ట్ ఆఫ్ GGBS. ఓకే, అంటే ఇది కూడా మనము ఇవి మిక్స్ చేసి యూజ్ చేస్తాం యాక్చువల్లీ. సో ఇదేంటంటే ఇది కూడా సేమ్ ఎర్లీ స్ట్రెంత్ ఎర్లీగా వస్తుంది అండ్ ఆల్సో పర్మియబిలిటీ అనేది తగ్గిస్తుంది సార్ ఇది. సో జనరల్ గా మీరు అసలు మిక్సింగ్ అనే ప్రాసెస్ చెప్పేసారు జనరల్ గా బేసిక్. సో సేమ్ సార్, లైక్ మన 25 వరకు సిమెంట్, ఫ్లై యాష్, అగ్రిగేట్స్ అండ్ శాండ్. మీకు ఫ్లై యాష్ లేకుండా కూడా అంటే అది కస్టమర్ చాయిస్ యాక్చువల్లీ. సో ఇంకా ఇంకా పెరుగుతుంది మనకి గ్రేడ్ M35 M40 వరకు వెళ్తుంది అన్నప్పుడు GGBS, ఆల్కోఫైన్. అంటే ఎక్కువ ఫ్లోర్స్ తీసుకోవాలనుకుంటే GGBS అండ్ ఆల్కోఫైన్ ఇవి మనకి జస్ట్ రెసిడెన్షియల్ పర్పస్ అయితే జనరల్ గా మనకు తెలిసినట్టు సిమెంట్, అగ్రిగేట్, శాండ్ 3-4 ఫ్లోర్స్. బట్ మోర్ దాన్ దట్ అంటే ఇంకా ఎక్కువ ఫ్లోర్స్ అండ్ గ్రేడ్ కూడా పెరుగుతుంది అన్నప్పుడు ఇంకా అక్కడ ఎక్స్ట్రా మెటీరియల్, ఎక్స్ట్రా ప్లాస్టిక్. సో ఒక 1 floor 2 floors 5 floors వరకు అయితే జనరల్ సరిపోతుంది. అందులో 25 వరకు. అందులో ఇప్పుడు మీరు ఇచ్చే గ్రేడ్ ఏముంటుంది సిమెంట్ లో గానీ? మనకి నార్మల్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కి అయితే M25. ఓకే, 30 కూడా మనకి చాలా ఎక్కువ స్ట్రెంత్ కావాలి అన్నప్పుడు 30 అంతే. అంతకన్నా జనరల్ గా బయట దొరికేది ఎంత ఉంటుంది? బయట కూడా మనకి అంతే అని చెప్తారు, బట్ మనకి 15-20 రావచ్చు, కొంచెం తగ్గుతుంది. సో ఎంత స్ట్రెంత్ పెరిగితే అంత సూపర్. ఓకే, రైట్. ఎంత గ్రేడ్ ఎక్కువ గ్రేడ్ వాడితే అంత స్ట్రెంత్. ఓకే, ఇంకా నెక్స్ట్ అండి. సో ఇది మేము కస్టమర్స్ కి చూపివ్వడానికి పెట్టాం సార్ వర్కబుల్. సో అవును, ఇది ఒక టెస్ట్ నేను యూట్యూబ్ లో కూడా చాలా సార్లు, ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి మా ప్రేక్షకులకు. సో జనరల్ గా మనం ఫస్ట్ మనం ఏ కాంక్రీట్ మిక్స్ చేసినప్పుడు దాన్ని ట్యాంప్ చేసి మనకు ఆ కోన్ లాంటిది ఒకటి ఉంటది సార్, కోన్ ఉంటుంది, అందులో ఫిల్ చేసి మనం దాన్ని రివర్స్ చేస్తే ఇప్పుడు మనకి అందులో వాటర్ కంటెంట్ అనేది. సో కాంక్రీట్ మిక్సింగ్ లో ఒక పాయింట్ చూడండి. కాంక్రీట్ మిక్స్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ యూట్యూబ్ లో చూసాను. ఏం చూసానంటే కాంక్రీట్ మిక్స్ చేసి ఒక చిన్న బకెట్ మోడల్లో ఉంటుంది, దాన్ని రివర్స్ చేస్తే ఇదొకటి 2 3 4 వచ్చాయి. అసలు ఇలా వస్తే ఏంటి, ఇలా వస్తే ఏంటి, ఇలా అంటే ఏంటి చెప్పండి. సో అది మనకి అందులో చూస్తేనే అర్థమైపోతుంది మనకి అది చాలా హార్డ్ గా. ఓకే, అది హార్డ్ గా ఉంది అండ్ దాంట్లో వాటర్ పర్సెంటేజ్ అనేది మనకి కొంచెం సరిపోలేదు, తక్కువ అయింది వాటర్ పర్సెంటేజ్. దీంట్లో వాటర్ పర్సెంటేజ్ తక్కువ ఉంది. ఇది ట్రూ స్లమ్ సార్, మనకి ఇలా రావాలి జనరల్ గా అయితే. ఇవి మోస్ట్లీ నాట్ రికమెండబుల్ అవి, ఎందుకంటే అవి కొలాప్స్ అయిపోయింది. వాటర్ పర్సెంటేజ్ అనేది ఎక్కువ ఉంది, వర్కబిలిటీ అనేది మనకి ఉండదు, స్ట్రెంత్ ఉండదు, అది అది జనరల్ గా పోయినట్టే. సో దీనికంటే ఇది బెస్ట్ అన్నమాట. అది ట్రూ స్లమ్స్. ఓకే, సో ఇది పర్ఫెక్ట్. ఇది సో ఇది ఒక సెకండ్ మోడల్. సో ఇదండి వీటి గురించి ఇది స్టాంప్ కాంక్రీట్ సార్. సో జనరల్ గా మనము ఇంటి బయట పార్కింగ్ కి కానీ వాక్ వేస్ కి కానీ టైల్స్ ప్రిఫర్ చేస్తారు చాలా మంది. బట్ టైల్స్ మనకి బ్రేక్ అవ్వచ్చు అండ్ ఇప్పుడు మనం ఒక టైల్ బ్రేక్ అయితే సేమ్ అలాంటి టైలే మళ్ళీ తీసుకొచ్చి వేయాలంటే అది కొంచెం మనకి దొరకదు కొన్నిసార్లు. బట్ ఇదేంటంటే స్టాంప్ కాంక్రీట్, మొత్తం కాంక్రీటే. మనకి ఎంతైతే సైట్ ఏరియా ఉందో అక్కడే వచ్చి సైట్ లోనే మనం కాంక్రీట్ వేసేస్తాం. ఆ ఏరియాలో వేసేసిన తర్వాత కస్టమర్ కి ఏ కలర్ కావాలి అండ్ ఏ ప్యాటర్న్, ఏ స్టాంప్ కావాలి పగలదు సార్. దీన్ని థిక్నెస్ వచ్చేసి మనకు 4 inches వరకు వస్తుంది. 4 inches థిక్నెస్. 4 inches 4 inches. 4 inches అయితే అసలు ఎక్కడ పగులుతుంది?
పర్లేదు. చాలా దానిపైన strong మనకి అండి. వెహికల్స్ పోయినా సో ఏం పోయినా చాలా వరకు అయితే వెహికల్స్ పోయినా లేకపోతే ఏదైనా లారీ ఎక్కినా లేదా ట్రాక్టర్ వచ్చినప్పుడు డ్యామేజ్ అవుతుంది. సో 4 ఇంచెస్ మందం అంటే చాలా టూ మచ్ అసలు. సో ఎవరైతే బయట ఫ్లోరింగ్ సంబంధించి చాలా స్ట్రాంగ్ కావాలి అని మాట్లాడతాం కదా, సో వాళ్ళ కోసం ఇదండి చాలా సూపర్. ఒకసారి ఆ శాంపుల్ తీసుకోండి. సో ఇది చూడండి ఒకసారి మీరు, ఇది అసలు ఎంత ఇది కమ్సే కమ్ ఇక్కడ చూడండి, ఇదైతే మినిమం 2 ఇంచెస్ ఉంది, బట్ వీళ్ళు చెప్పేది ఏంటంటే కంపల్సరీ 4 ఇంచెస్ దాకా ఉంటుంది అని. సో చూస్తున్నారు కదా, ఇంకా మోడల్స్ అనేవి మీరు ఎలాగైనా తీసుకోవచ్చు. సో అప్రాక్సిమేట్లీ ఈ సైజ్ వస్తుందండి, ఈ సైజ్ 4 ఇంచెస్ అంటే. సో ఈ సైజ్ అండి 4 ఇంచెస్. సో ఇదైతే 2.5 ఉంది. సో ఇంకా మందం రావచ్చు. సో పెట్టేసండి అక్కడ. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇందులోనే ఇంకా మనకు కొన్ని మోడల్స్ అనేవి ఇక్కడ వీళ్ళు పెడుతున్నారు. చూస్తున్నారు కదా, ఇంకా మోడల్స్ అనుకోండి, కలర్స్ అనుకోండి, ప్యాటర్న్స్ అనుకోండి. సో మరి నిజంగా ఇట్లాంటి కాంక్రీట్ మనము నిజంగా అసలు ఎక్కడ తీసుకోవాలి అన్నప్పుడు, సో మనకు ఒక బెస్ట్ సొల్యూషన్ అనేది అపర్ణ యూనిస్పేస్ లో ఉంది. సో అందులో అపర్ణ RMC రెడీ మిక్స్ కాంక్రీట్. సో ఈ డీటెయిలింగ్ అంతా అయిపోయింది కదా ఇక్కడ దాకా. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ మెటీరియల్ అండి. సో టాప్ లో వేయడానికి కదా ఇది. సో ఇది కూడా సూపర్. ఓకే, నెక్స్ట్ ఇవి కూడా మెటీరియల్స్. నెక్స్ట్ ఇవ్వండి, ఇది కలర్ కాంక్రీట్ సార్. మనం స్విమ్మింగ్ పూల్స్ లో వేసుకోవడానికి, ఆర్ సేమ్ ఇది కూడా మనం వాక్ వేస్ లో, ఫుట్ పాత్స్ లో వేసుకోవాలంటే వేసుకోవచ్చు. సో ఇదేనా నేమ్ కలర్ కాంక్రీట్? జనరల్ కాంక్రీట్ విత్ కలర్. ఓకే, జనరల్ అంటే డైరెక్ట్ వాల్ ఎట్లా కట్టేసుకోవచ్చు. ఓకే రైట్. ఇవి ఏంటండి తేడాను? సో ఇవి స్టీల్ ఫైబర్స్ సార్. Okay. అంటే మనం మన జనరల్ కాంక్రీట్ కంటే మనకి ఇంకా స్ట్రెంత్ పెంచుతుంది ఇది ఒక 10%. ఈ స్టీల్ ఫైబర్స్ మనం ఒకవేళ యాడ్ చేసుకుంటే. అంటే స్టీల్ ఫైబర్స్ అంటే మామూలుగా పెట్టే స్టీల్ కాకుండా చిన్న చిన్న ముక్కలన్నీ పెట్టేస్తాం. ఓకే. సో ఇది ఏంటంటే మనం ఫ్లోరింగ్స్ లో యూజ్ చేసుకోవచ్చు. మన రెసిడెన్షియల్ పర్పస్ కి మనకి అంత యూజ్ ఉండదు, బట్ కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ ఏరియాస్ లో వేసుకోవచ్చు సార్. ఇది మనకి PP ఫైబర్స్ అన్ని. సో ఇవేంటంటే మనకి కాంక్రీట్ లో వాయిడ్ సీపేజ్ అనేది తగ్గిస్తుంది సార్. మనం స్లాబ్స్ లో కానీ అక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ సార్. ఓకే. సో డిఫరెంట్ మోడల్స్ అనేవి నిజంగా మీరు విజిట్ చేస్తే ఇవన్నీ మీరు ఒకసారి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇదేంటండి? ఇది పోరస్ కాంక్రీట్ సార్. సో ఇది బేసిక్, దీని మెయిన్ పర్పస్ ఏంటంటే మనకి గ్రౌండ్ వాటర్ లెవెల్ ఇంప్రూవ్ చేయడానికి సార్. అంటే ఇప్పుడు పైన వాటర్ స్టాగ్నెంట్ గా ఉండకుండా మనకి పోర్స్ ఏవైతే ఉంటాయో ఈ పోరస్ కాంక్రీట్ లో, దాని త్రూ మనకి గ్రౌండ్ వాటర్ లోకి వెళ్ళిపోతుంది. సో ఈ సిస్టమ్ ఇప్పుడు విన్నారు కదా మీరు. ఈ సిస్టమ్ జనరల్ గా మనకు ఫారెన్ కంట్రీస్ లో రోడ్స్ వేసేటప్పుడు జస్ట్ వాటర్ పోసిన వెంటనే భూమి లోపలికి వెళ్ళిపోతాయి. సో అదే మోడల్లో మనకు ఎవరైతే వాటర్ జస్ట్ అట్లా రాగానే భూమి లోపల ఇంకాలి, సింపుల్ గా చెప్పాలంటే ఏమంటాం దాన్ని, ఇంకుడు గుంత. సో ఇంకుడు గుంత మోడల్లో మీకు కావాలంటే సో ఇలాంటి కాంక్రీట్ సంబంధించి సెటప్ చేస్తారు. అయితే ఇది ఆల్రెడీ సెటప్ ఇక్కడ చేస్తారా లేకపోతే అక్కడికి వచ్చి చేస్తారా? ఇది ఎట్లా? అక్కడికి వచ్చే చేస్తారు ఇది. సో ఇది కూడా ఒక మంచి కాన్సెప్ట్ ఇది. సో పైనుంచి మనకి ఏం డ్యామేజ్ ఉండదు, మనిషి పడిపోతాడు అనేది ఉండదు, కానీ వాటర్ మాత్రం ఎప్పటికప్పుడు వెళ్ళిపోతుంది. సో ఇది ఒక మంచి బెనిఫిట్. సో ఇదండి, ఇది మన టెస్ట్ ఉందా? లైట్ వెయిట్ కాంక్రీట్. ఇది లైట్ వెయిట్ కాంక్రీట్ అని మనకి థర్మాకోల్ మిక్స్ తో వస్తుంది. చాలా వెయిట్ లైట్ గా ఉంటుంది సార్. ఓకే, థర్మాకోల్ తో మిక్స్ చేస్తారు. ఇది దేని ఏం బెనిఫిట్ అండి మెయిన్ గా? హీట్ ఇది ఎక్కడైతే హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుందో అక్కడ టెంపరేచర్ కంట్రోల్ చేయడానికి, అండ్ అలాగే మనకి ఎక్కడైతే ఎక్కువ స్ట్రెంగ్త్ అవసరం లేదు, బట్ ఏమన్నా డివైడింగ్ అలా గానీ అక్కడ అంటే లేదు అంటే మనకు మెయిన్ మదర్ వాల్ ఉంటుంది 9 ఇంచెస్. సో ఇదొక పీసు, ఆ ఒక పీస్ రెండు పెట్టి కూడా చేసుకోవచ్చు. అంటే మనకి సంకెన్ స్లాబ్స్ కి గానీ అలా ఎక్కడైతే ఎక్కువ లోడ్ పడదు దానిపైన అన్న దగ్గర యూజ్ చేసుకోవచ్చు. ఓకే రైట్. ఇంకా అండి ఇవి కూడా సేమ్ అదే శాంపుల్ కదా? ఇవి కూడా శామ్ కాంక్రీట్ డిజైన్స్. రైట్. ఓకే. సో డీటెయిలింగ్ ఎక్స్ప్లెనేషన్ అయితే RMC కి సంబంధించి మొత్తం చూసారు, విన్నారు కదండి. ఇంకా అసలు మనం ఇక్కడ అపర్ణ యూనిస్పేస్ లో మనం టోటల్ గా అసలు ఏమేమి చెప్పాము ఈ రోజు మళ్ళీ ఒకసారి మీకు అన్ని కవర్ చేస్తున్నాం చూడండి. టోటల్ కిచెన్ సంబంధించిన సెటప్స్ అయిపోయినాయి, బాత్రూమ్ సంబంధించిన సెటప్స్ అయిపోయినాయి, నెక్స్ట్ టైల్ సంబంధించిన సెటప్స్ అయిపోయినాయి, నెక్స్ట్ విండోస్ అండ్ డోర్స్ కి సంబంధించి టోటల్ క్లారిఫికేషన్ అయిపోయింది.
నెక్స్ట్ వచ్చేసేసి మనకి ఇప్పుడు ఆర్ఎంసీకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. అసలు ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఒకసారి ఒక చిన్న షార్ట్ వీడియో రూపంలో తీసుకుందాం, అది కూడా మీకు చూపిస్తాను. సో మనం జనరల్ గా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టేటప్పుడు మీరు ఒక్కసారి పైన గమనించండి, ఈ పైప్ లైన్స్ కనిపిస్తున్నాయి మీకు పైన, ఇట్లాంటి పైప్ లైన్స్ మొత్తం రన్ అవుతూ ఉంటాయి. టోటల్ ఇవి వేటికి సంబంధించి అంటే పైప్స్ రన్ చేస్తూ ఉంటారు, కరెంట్ పైప్స్ కానీ లేదంటే ఏసీకి సంబంధించి కానీ ఇలాంటి పైప్స్ రన్ చేసేటప్పుడు. సో ఇక్కడ చూడండి, ఈ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ ఏదైతే ఉందో ఈ మెటీరియల్ మొత్తం కూడా మనకి ఆర్ఎంసీ దాంట్లోనే అదే డిపార్ట్మెంట్లో వీళ్ళు సప్లై చేస్తారు. సో ఇక్కడ కూడా వాటికి సంబంధించిన డీటెయిలింగ్ మొత్తం ఉంది. సో ఒకసారి చెప్పండి దీని గురించి. ఇవి బేసిక్ గా మన కేబుల్ మేనేజ్మెంట్ కోసం సార్. ఇప్పుడు ఎలక్ట్రికల్ కేబుల్స్ కి కానీ డేటా కేబుల్స్ అనేవి ఒక మనకి ఇండస్ట్రియల్ కమర్షియల్ ఏరియాస్ కి వచ్చేసరికి కేబుల్స్ అనేవి హై నంబర్ ఆఫ్ కేబుల్స్ ఉంటాయి. సో అవిటిని మనము కేబుల్ ట్రేస్ లో నుంచి పాస్ చేస్తాం. అండ్ ఎక్కడైనా రిపేర్ ఉన్నా కూడా జస్ట్ అక్కడ మనము సపరేట్ చేసేసి కేబుల్స్ రిపేర్స్ ఉన్నా చేంజ్ చేసే ఉన్నా అక్కడ చేసేసుకోవచ్చు, అంటే ఈజీ వర్క్ అవుతుంది అనేది. సో మన అపర్ణలో ఇక్కడ కేబుల్ ట్రేస్, జంక్షన్ బాక్సెస్, రేస్ వేస్, ఫాల్ సీలింగ్ ఛానల్స్ అండ్ ఆల్సో పెద్ద పెద్ద బిల్డింగ్స్ వాళ్ళకి ఇది వెరీ వెరీ యూస్ఫుల్. ఇవి కూడా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్రమ్ అపర్ణ సార్. ఓకే. సో ఇంకా మనకు క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ అయితే అపర్ణాన్ని మించింది లేదు. ఇంకా ఎన్నో బ్రాండ్స్ ఉండొచ్చు. సో మనకు తెలిసిన వరకు మాత్రం ఇది నంబర్ 1. సో ఇందులో ఇంకా ఒక్కొక్కటి వాళ్ళు అప్గ్రేడేషన్ అనేది చేస్తున్నారు. సో ఒక్కసారి మీరు విజిట్ చేయండి, విజిట్ చేసి ఒక్కసారి చూడండి. ఓకే. సో కంప్లీట్ ఆర్ఎంసీకి సంబంధించిన డీటెయిలింగ్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకేమేమి ఉన్నాయండి మన దగ్గర? మన దగ్గర ఫర్నిచర్ కూడా ఉంది సార్, బోత్ ఇండోర్ అండ్ అవుట్డోర్ ఫర్నిచర్. వీళ్ళు ఏంటంటే ఓన్ డిజైనర్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్. ఈ మొత్తం ఐటమ్స్ వీళ్ళు మనకి ఇండివిజువల్ గా ఒక్కొక్కటి కూడా సప్లై చేస్తారా? ఎట్లా? ఇండివిజువల్ ఐటమ్స్ కూడా ఎవరైనా వచ్చి చూసుకోవచ్చు, తీసుకోవచ్చు. అండ్ మనకి ఏంటంటే వారంటీ కూడా ఉంటుంది సార్, క్వాలిటీ కూడా ద బెస్ట్. అసలు ఈ రోజు మనము అపర్ణ యూని స్పేస్ లో మీకు డిఫరెంట్ అసలు ఎన్ని చూపించామనేది మీరు అన్ని చూసారు కదా. మరి ఈ దివాళీకి సంబంధించిన ఆఫర్స్ అనేవి ఇక్కడ స్పెషల్ గా రన్ అవుతున్నాయి. సో నా పక్కన చూడండి ఒకసారి డిస్ప్లేలో మీకు సింపుల్ గా ఏంటంటే కిచెన్ కి సంబంధించి ఉంది, నెక్స్ట్ టైల్స్ కి సంబంధించి ఉంది, నెక్స్ట్ బాత్రూమ్స్ కి సంబంధించి ఉంది, నెక్స్ట్ విండోస్ కి సంబంధించి ఉంది, నెక్స్ట్ ఆర్ఎంసీకి సంబంధించి ఉంది. అసలు మొత్తంలో ఓవరాల్ గా చూస్తే అసలు 5 lakhs అని, 10 lakhs అని, 15 lakhs అని, అంటే ఒక్కొక్క పర్చేసింగ్ కి ఒక్కొక్క రకమైన మీకు డిస్కౌంట్స్ కానీ ఆఫర్స్ కానీ ఇవన్నీ మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. సో ఒక్కసారి ఈ దివాళీలో ఒక మంచి అద్భుతమైన ఇల్లు గనక మీరు నిర్మిస్తే అలాంటి నిర్మాణానికి అసలు మీకు ఇక్కడ ఏం ఉపయోగపడతాయో అవి మీరు యూజ్ చేసుకుంటే చాలా అద్భుతం అండి. సో ఈవెన్ మీరు ఈ దివాళీకి జస్ట్ ఒక్కసారి విజిట్ చేసి మీరు బుకింగ్ చేసుకున్న ఇది 100% మీకు సూపర్, ఇదే డిస్కౌంట్స్ మీకు అప్లై అవుతుంది. సో ఇంకా మీరు ఇక్కడికి రావాలనుకుంటే మీకు సింపుల్ అపర్ణ యూని స్పేస్ అని మీరు గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేయండి. మీకు మియాపూర్ క్రాస్ రోడ్స్ నుంచి బాచుపల్లి వెళ్ళే రూట్లో మీకు ఇక్కడ మీకు లొకేషన్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ.